Hello aspirants. Good evening Andy. Let's start new learning today. మన విజన్ ఐఏఎస్ పీటీ 365 దీనిలో అప్డేటెడ్ క్లాస్ రూమ్ మెటీరియల్ చేస్తున్నాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ది. We have completed the polity already. I hope you are enjoying. Let's start international relations in this video. First, multilateral organizations లో first is regarding Quad. Quad very importantly. Quad అంటే ఏంటి? It is a cooperation among the 4 countries. ఆ 4 countries పేర్లు తప్పకుండా గుర్తుండాలి. యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా ఇన్ ద ఇండో పసిఫిక్ రీజన్. సో ఇండో పసిఫిక్ రీజన్ లో వీటి మధ్య క్లోజర్ కోఆపరేషన్ తీసుకొని లైక్ వి నీడ్ టు ప్రమోట్ ఫ్రీ, ఓపెన్, ఇంక్లూజివ్, రిజైలెంట్ అండ్ హెల్తీ ఇండో పసిఫిక్. దీనికోసము ఈ క్వాడ్ గ్రూపింగ్, దీనికి ఆబ్వియస్ గా దీనిలో రిలేషన్షిప్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి లైక్ యుఎస్ ఒక యాక్ట్ పాస్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ స్ట్రెంథెన్ యుఎస్, ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్ కోఆపరేషన్ స్ట్రెంథెనింగ్ ద క్వాడ్ యాక్ట్. దీన్ని పాస్ చేయడం జరిగింది, అందుకు న్యూస్ లో వచ్చింది. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్లీ క్వాడ్ అంటే ఏంటి, అది క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ యుఎస్ఏ ఈ 4 కంట్రీలు ఉంది. దీని మెయిన్ ఒకే ఒక పర్పస్ అండి. ఇండో పసిఫిక్ రీజన్ లో ఏదైతే ఉందో అక్కడ ఇండో పసిఫిక్ రీజన్ ని ఓపెన్, ఫ్రీ, ఇన్క్లూజివ్ ఇండో పసిఫిక్ దట్ ఈస్ ప్రాస్పరస్ అండ్ రిజైలెంట్. సో ఇండో పసిఫిక్ రీజన్ ని ఓపెన్, ఫ్రీ అండ్ ఇన్క్లూజివ్ గా ఉంచాలి. సర్టర్ మెయిన్ గా అక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ టు ఓవర్కమ్ దట్ వన్ ఆల్సో, దాన్ని ఇంకా వైబ్రెంట్ గా ఉంచాలంటే స్ట్రాంగ్ లెవెల్స్ యొక్క గ్రూపింగ్ ఒకటి అవసరము, ప్రొయాక్టివ్నెస్ అవసరము. దానికోసం ఇది ఫామ్ అవడం అనేది జరిగింది రీసెంట్ గా. దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి లైక్ 6 లీడర్ లెవెల్ వర్కింగ్ గ్రూప్స్ అనేది ఫామ్ అవడం అనేది జరిగింది. ఇది ప్రాక్టికల్ గా క్వాడ్ లో వాటి ఫంక్షనరీస్ అక్కడ బిల్డ్ చేయడానికి. దీనికి ఇనిషియేటివ్స్, క్వాడ్ యొక్క ఇనిషియేటివ్స్ చూస్తే నేను ఇందాక చెప్పినట్టు 6 లీడర్ లెవెల్ వర్కింగ్ గ్రూప్స్, ఇవి ఆబ్వియస్ గా కొన్ని సెక్టర్స్ లో, కొన్ని సెగ్మెంట్స్ లో లైక్ ఈ వర్కింగ్ గ్రూప్ మొత్తం వర్క్ చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ విషయంలో, క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, సైబర్ టెక్నాలజీ, హెల్త్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్పేస్, ఈ అన్నిట్లోనూ లైక్ వర్కింగ్ గ్రూప్స్ ఇచ్చేసి దే విల్ హ్యావ్ సర్టెన్ కోఆపరేషన్. అండ్ లాంచ్ ఒక విజన్ స్టేట్మెంట్ 2023 విజన్ స్టేట్మెంట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దెన్ క్వాడ్ డెప్త్ మేనేజ్మెంట్ రీసోర్స్ పోర్టల్ ఒకటి. సో అన్సస్టైనబుల్ డెప్త్ ఫైనాన్సింగ్ దాన్ని చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ క్వాడ్ ఇన్వెస్టర్స్ నెట్వర్క్, ఇది ఆబ్వియస్ గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ ని ఫెసిలిటేట్ చేయడానికి అమాంగ్ దీస్ కంట్రీస్ ఈ నెట్వర్క్ కృషి చేస్తూ ఉంటది. అండ్ క్వాడ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ మిటిగేషన్ ప్యాకేజ్ 2022, ఇది ఆబ్వియస్ గా క్లైమేట్ అండ్ క్లీన్ ఎనర్జీ దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది. క్వాడ్ క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ ప్యాకేజ్. సో క్లైమేట్ చేంజ్ అడాప్ట్ చేయడానికి కావాల్సిన క్లీన్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తుంది. దిస్ ఈస్ రిగార్డింగ్ క్వాడ్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సెకండ్ ఈస్ రిగార్డింగ్ కామన్వెల్త్. వెరీ ఇంపార్టెంట్. కామన్వెల్త్ అనేది లండన్ డిక్లరేషన్, ఆఫ్టర్ ద లండన్ డిక్లరేషన్ ఇది ఫామ్ అవడం జరిగింది. ఇప్పటికి 75 years అయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కామన్వెల్త్ రిప్రజెంట్స్, ఇది ఇంపార్టెంట్ అండి, ఇది ఇంపార్టెంట్. 14.5 trillion ఎకానమీ, అంత ఎకానమీ కామన్వెల్త్ ఉంది. 32% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్, మోర్ దెన్ 60% ఆఫ్ ద పాపులేషన్ ఏజ్డ్ అండర్ ఏజ్ 29 ఆర్ అండర్ దిస్ కామన్వెల్త్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది వాలంటరీ అసోసియేషన్ ఆఫ్ కంట్రీస్. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ బ్రిటిష్ కాలనీస్ లో ఉండే, దాని నుంచి బయటకు వచ్చినప్పుడు దే ఫార్మ్ దిస్ అసోసియేషన్. జెనిసిస్ మనం చూసినట్టయితే బ్రిటిష్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ 1926 లో లైక్ ఇంపీరియల్ కాన్ఫరెన్స్ ద్వారా ఇది ఫామ్ అవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. దీనిలో బ్రిటన్ అండ్ డొమినియన్ స్టేటస్ ఉన్న కంట్రీస్ దే అగ్రీ టు హ్యావ్, ఆ కంట్రీస్ అన్ని అగ్రీ టు హ్యావ్ ఈక్వల్ మెంబర్స్ ఆఫ్ ద కమ్యూనిటీ విత్ ఇన్ ద బ్రిటిష్ ఎంపైర్. సో బ్రిటిష్ ఎంపైర్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ లైక్ సెమీ ఇండిపెండెంట్ దీనికి స్టేటస్ ఒప్పుకునేసి లైక్ ఒక లెవెల్ ఆఫ్ ఈక్వాలిటీని మెయింటైన్ చేస్తూ ఇవి ఫామ్ అవడం అనేది జరిగింది. అండ్ దే ఓట్ టు బ్రిటిష్ మోనార్క్ ఆల్సో. సో బ్రిటిష్ మోనార్క్ ని కింగ్ గా ఇచ్చేయడం అనేది జరిగింది. బట్ హౌఎవర్ అలా అని చెప్పేసి బ్రిటిష్ ఏదైతే యూకే ఏదైతే ఉందో వాటిని ఓవర్ రూల్ చేయడానికి వీల్లేదు. బట్ హౌఎవర్ దే విల్ అక్నాలెడ్జ్ బ్రిటిష్ మోనార్క్ అంటారు. బ్రిటిష్ మోనార్క్ ని వీళ్ళు అక్నాలెడ్జ్ చేస్తారు కానీ బట్ అలా అని చెప్పి వీళ్ళు ఓవర్ రూల్ చేయడానికి వీలు లేదు. ఆ కండిషన్ ఇది ఫామ్ అవడం జరిగింది. ఇండియా కండిషన్ వస్తే మనకి ఇండియా 1947 ఇండిపెండెన్స్ వచ్చాక మనం వి చోజ్ టు బి రిపబ్లిక్ అనమాట. బట్ అట్ ద సేమ్ టైం మనం కామన్వెల్త్ దానిలో కంటిన్యూ అవుతున్నాం. వెరీ ఇంపార్టెంట్. మనం సోవరెన్ కంట్రీ, రిపబ్లిక్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఒక రాజు మనకి ఏదైతే హెడ్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద కంట్రీ ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటాడో ఆ పొజిషన్ హెరిడిటరీ కాదు, ఇట్ ఇస్ ఎలక్టెడ్ పోస్ట్. దాన్ని మనం రిపబ్లిక్ అంటాము. వెరీ ఇంపార్టెంట్. అదే మనకి యూకేలో చూస్తే బ్రిటిష్ మొనార్క్ ఉంటుంది. బట్ మన కామన్వెల్త్ మెంబర్స్ ఉంటూనే మనం రిపబ్లిక్ వచ్చాము. అట్ ద సేమ్ టైం మనం దానిలో సైన్ చేయడం అనేది
మన సావర్నిటీని కోల్పోవడం కాదు. ఆ కండిషన్ మీదే మనం ఇది చేయడం అనేది జరుగుతుంది. సో మన ఇంటర్నల్ మ్యాటర్స్ లో కానీ ఎక్స్టర్నల్ మ్యాటర్స్ లో కానీ బ్రిటిష్ యొక్క డెసిషన్ మేకింగ్ ఉండదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది లండన్ డిక్లరేషన్ 1949 ని అడాప్ట్ చేయడం అనేది ఫామ్ జరిగింది. దానిలో భాగంగానే ఏవైతే కంట్రీస్ రిపబ్లిక్ గా ఉన్నాయో, రిపబ్లిక్ గా ఉన్న కంట్రీస్ కానీ వేరే కంట్రీస్ కూడా ఈ కామన్వెల్త్ లో ఉండొచ్చు అని దీన్ని చెప్పింది. కాబట్టి దానిలో అనుగుణంగానే మనం ఫామ్ అవడం జరిగింది. హెన్స్ ఫోర్త్ మోడర్న్ కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. వెరీ ఇంపార్టెంట్. సో లండన్ డిక్లరేషన్ 1949 లో భాగంగా రిపబ్లిక్ కంట్రీస్ కూడా దీనిలో మెంబర్స్ కావచ్చు. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ దే ఆర్ లూజింగ్ దేర్ సావర్నిటీ. అది వాళ్ళ లైక్ సార్వభౌమత్వాన్ని కోల్పోవడం అనేది ఉండదు అనే కండిషన్ అనేది ఉంది. కాబట్టి దాని బేసిస్ గా మనం ఫామ్ అనేది జరిగింది. ఇనిషియల్ గా ఇట్ వాస్ కంప్రైజ్డ్ ఆఫ్ 8 మెంబర్స్ ఇంక్లూడింగ్ ఇండియా. బట్ కరెంట్ చూస్తే 56 మెంబర్స్ ఉన్నారు. వెరీ ఇంపార్టెంట్. లైక్ అంతకంటే ఇంకేం ఫ్యాక్ట్స్ అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ లైక్ like 4 more countries like to join it అంటున్నాడు. జస్ట్ యూ కెన్ లుక్ అట్ దో వాట్ ఆర్ దే అంతే, అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ ఎవ్రీ 2 years ఒకసారి దే విల్ మీట్. ఎవ్రీ 2 years ఒకసారికి హెడ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ మొత్తం మీట్ అవుతారు. లేటెస్ట్ గా రవాండాలో ఆ మీటింగ్ జరిగింది. లైక్ దే విల్ మీట్ అండ్ దే విల్ డిస్కస్ ద అప్పుడు ఏ ఇష్యూస్ ఉంటే అవన్నీ అక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చూస్తే దీనికి కామన్వెల్త్ సెక్రటరియట్ ఒకటి ఉంటుంది, కామన్వెల్త్ ఫౌండేషన్ అండ్ కామన్వెల్త్ లెర్నింగ్ 3 ఆర్గనైజేషన్స్ ఉంటుంది. కామన్వెల్త్ సెక్రటరియట్ వచ్చేసి ఆర్గనైజేషన్ యొక్క గోల్స్ ని అచీవ్ చేయడానికి సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ సెక్రటరియట్ ద్వారా. అండ్ దాని హెడ్ క్వార్టర్ లండన్ లో ఉంది. వెరీ ఇంపార్టెంట్. దాని కామన్వెల్త్ ఫౌండేషన్ చూస్తే లైక్ పార్టిసిపేటివ్ డెమోక్రసీని ప్రమోట్ చేస్తుంటుంది. పీపుల్స్ ని డెమోక్రసీలో ఇన్వాల్వ్ చేసి పార్టిసిపేట్ చేసేలాగా ప్రమోట్ చేస్తుంటుంది. దాని హెడ్ క్వార్టర్స్ కూడా లండన్ లో ఉంది. అండ్ కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ చూస్తే అయితే ఇట్ అడ్వకేట్ ఫర్ ఓపెన్ లెర్నింగ్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. దాన్ని కెనడాలో దాని హెడ్ క్వార్టర్స్ ఉండడం అనేది జరుగుతుంది. ఇంకొన్ని ఇన్ఫర్మేషన్ దీని గురించి మనం చూస్తే దీనికి స్పెసిఫిక్ గా నో చార్టర్ అనేది ఏది లేదు, ట్రీటీ ఆర్ కాన్స్టిట్యూషన్ ఏది లేదు దీనికి సపరేట్ గా కామన్వెల్త్ కి. అది ఇంపార్టెంట్. అన్ని మెంబర్ కంట్రీస్ కూడా దే షుడ్ కన్సిడర్ యాజ్ ఈక్వల్ అండ్ అన్ని డెసిషన్స్ కన్సెన్సస్ బేస్డ్ ఉండాలి. అది ఇంపార్టెంట్. సో దట్ ఇక్కడ ఏ కంట్రీ కూడా ఒకటి దానికి సబార్డినేట్ కాదు. అండ్ మెంబర్ ఆఫ్ ద కంట్రీస్ ఎవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటారో వాళ్ళు ఈ కామన్వెల్త్ కి హెడ్ అతనికి చూస్ చేసుకుంటారు. వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్ని కంట్రీస్ ఒకవేళ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అట్లా ఏమన్నా అయితే వాటిని ఆబ్వియస్ గా సస్పెండ్ చేయడం అనేది కూడా జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. లైక్ ఫిజీ, పాకిస్తాన్, జింబాంబే, నైజీరియా, మాల్దీవ్స్ ఇవన్నీ ఆ సస్పెన్షన్ గురైనాయి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. లైక్ ఈ పేర్లని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ ఏ కంట్రీ అయితే హ్యూమన్ రైట్ వైలేషన్స్ చేస్తాయో వాటికి కామన్వెల్త్ నేషన్స్ నుంచి ఆ మెంబర్షిప్ నుంచి సస్పెండ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది. అందుకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ ఎవాల్వింగ్ మెంబర్షిప్. లైక్ నాన్ ఫార్మర్ బ్రిటిష్ మెంబర్స్ కూడా లైక్ టాంగు, గబాన్ ఇవి కూడా దీనిలో ఫామ్ అవడం అనేది జరిగింది. దిస్ షోస్ దట్ మెంబర్షిప్ ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. మన ఇండియాకి కామన్వెల్త్ రిలేషన్షిప్స్ మనం చూస్తే లార్జెస్ట్ మెంబర్ స్టేట్ ఆఫ్ కామన్వెల్త్ ఇండియా ఉంది. కామన్వెల్త్ స్టేట్స్ లో లార్జెస్ట్ మెంబర్షిప్ అదొకటి ఇంపార్టెంట్. నియర్లీ దానిలో మొత్తంలో 60% ఆఫ్ ద పాపులేషన్ ఇండియాదే ఉంది. అదొకటి. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ కామన్వెల్త్ ఫంక్షనింగ్ దీనికి మొత్తం కాంట్రిబ్యూషన్ లో చూస్తే 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్. అవసరం లేదు, యూ కెన్ జస్ట్ లుక్ అట్ ఇట్ అంతే. 4th లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్. అండ్ మనం దీనికి సంబంధించిన కామన్వెల్త్ సమ్మిట్స్ వాటికి హోస్ట్ చేయడం, కామన్వెల్త్ గేమ్స్ ని హోస్ట్ చేసింది 1983లో అండ్ 2010 లో కూడా హోస్ట్ చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అంతకు మించి ఇంకేం అవసరం లేదు. అండ్ కామన్వెల్త్ సబ్ విండో అనేది ఒకటి ఉంటుంది. దానిలో ఏం లేదు. కామన్వెల్త్ సబ్ విండోలో మనం ఇండియా ఈవెన్ డెవలప్మెంటల్ ఫండ్ వాజ్ ఎస్టాబ్లిష్. దీని ప్రకారంగా ఈ ఫండ్ ని ఆబ్వియస్ గా కామన్వెల్త్ మెంబర్స్ దానిలో ఏమన్నా గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ ఆ స్టేట్స్ కావాలంటే దీని నుంచి ఇవ్వడం జరుగుతుంది. దాంతో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ క్లైమేట్ యాక్షన్ వాటికన్నిటికీ ఇచ్చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం లేదు. దెన్ విల్ గో టు ద సౌత్ ఏషియా సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సౌత్ ఏషియా సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇది ఏంటి అంటే ఇది 2001 లో ఫామ్ అయింది. సారీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిక్వెస్ట్ చేయడం వల్ల బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ ఈ 4 2001 లో ఇన్ రెస్పాన్స్ టు దట్ ఆ రిక్వెస్ట్ బేస్ మీద లైక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిక్వెస్ట్ చేశాక ఈ గ్రూపింగ్ అనేది రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఫామ్ అయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి లైక్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏదైతే సెక్రటరియట్ ఉందో ఈ సెసాక్ కూడా అదే సెక్రటరియట్ గా పనిచేస్తుంది. సెక్రటరియట్ అంటే ఏం లేదు, విచ్ ఇస్ లైక్ ఆపరేషనల్ వింగ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది లైక్ ప్రాజెక్ట్ బేస్డ్ పార్ట్నర్షిప్. దీనివల్ల రీజనల్ ప్రాస్పరిటీని
ఎకనామిక్ ఆపర్చునిటీస్ ని బిల్డ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ బిల్డ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దీనికి ఇది హెల్ప్ అవుతుంది, అందుకంటే ఇంకేం లేదు. సో మన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రపోజ్ చేయడం వల్ల ఇది ఫామ్ అవడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. దీనికి ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్ లో వచ్చిందంటే లైక్ దీనిలో భాగంగా ఈ సెసెక్ కారిడార్ లో భాగంగా పిఎం ప్రైమ్ మినిస్టర్ ఫౌండేషన్ స్టోర్ అస్సాం లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కి ఇచ్చేయడం జరిగింది, అందుకు ఇది రావచ్చింది. దీని మీ ఉద్దేశం ఒకటే, సౌత్ ఏషియాలో డిఫరెంట్ కంట్రీస్ మధ్య ఏదైతే కోఆపరేషన్ ఉందో, ఇంట్రా రీజనల్ ట్రేడ్ అండ్ కోఆపరేషన్ ఇన్ సౌత్ ఏషియాలో ఇంట్రా రీజనల్ ట్రేడ్ అండ్ కోఆపరేషన్ ని పెంపొందించాలి త్రూ మయన్మార్ టు ద రిపబ్లిక్ ఆఫ్ చైనా అండ్ గ్లోబల్ మార్కెట్. మయన్మార్ ద్వారా చైనా ద్వారా గ్లోబల్ మార్కెట్ కి విస్తరించాలి. మెంబర్స్ బంగ్లాదేశ్, భూటాన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సౌత్ ఏషియా సబ్ రీజనల్ ఎకనామిక్ కోఆపరేషన్ లో ఏ మెంబర్స్ ఉన్నారు, ఇది చాలా ఇంపార్టెంట్. బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, శ్రీలంక. ఇక్కడ మనం చూసినట్టయితే చైనా లేదు, అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ కూడా లేదు. అది తప్పకుండా లైక్ చూడండి తప్పకుండా. అండ్ ఫోకస్ ఏరియాస్ ఆఫ్ సిసాక్ చూస్తే మనకి ట్రాన్స్పోర్ట్ సెక్టర్ లో ఇంత మెయిన్స్ అవసరము. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్ ఫర్ ఫిలిమ్స్, నో ప్రాబ్లం, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. మెయిన్ గా ఇదే, దీని సెక్రటరియట్ ఏది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అది సర్వ్ చేస్తుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి చాలు. మెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ తప్ప ఇంకేమి దీనికి అవసరం లేదు. వాట్ ఈస్ దట్ అనేది తెలియాలి. ఇది ఇంట్రా రీజనల్ ట్రేడ్ ఇన్ ద సౌత్ ఏషియాని ప్రమోట్ చేయడానికి ఉంటుంది, ఈ పాయింట్ తెలియాలి, అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ విల్ గో టు ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి మనం చూసినట్టయితే మల్టిపుల్ రిపోర్ట్స్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. చాలా సార్లు క్వశ్చన్ లో కూడా రావడం జరుగుతుంది. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ రిపోర్ట్, గ్లోబల్ ఎనేబులింగ్ ట్రేడ్ రిపోర్ట్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ అండ్ గ్లోబల్ కోఆపరేషన్ బారోమీటర్ 2024. ఇవన్నీ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ కూడా కొన్ని రిలీజ్ చేస్తుంది. అది ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్. ఇవన్నీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పబ్లిష్ చేసేవి, వెరీ ఇంపార్టెంట్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎప్పుడు ఫామ్ అయింది అన్న కొన్ని విషయాలు చూస్తే 1971 లో ఫామ్ అయింది యాజ్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఫౌండేషన్, అలాగే ఫామ్ అవడం అనేది జరిగింది. దాని తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరం వెరీ వెరీ ఇంపార్టెంట్, పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ ద్వారా ఇది ఫంక్షన్ అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్. సో పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ ని ఫెసిలిటేట్ చేయడానికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫామ్ అనేది జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ప్రమోట్ చేయాలి ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్, పబ్లిక్ పీపుల్ ని ప్రమోట్ చేయాలి. ఎలా ప్రమోట్ చేయాలంటే వాళ్ళకి హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఇచ్చినట్టయితే, ఆ హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఇచ్చినట్టయితే పీపుల్ గెట్ మోటివేటెడ్ టు బికమ్ ద ఎంటర్ప్రెన్యూర్స్. దానికి ఇది ప్రమోట్ చేస్తూ ఉంటది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి హెడ్ క్వార్టర్స్ చూస్తే లైక్ ఇట్ ఈస్ ఇన్ జెనోవా, స్విట్జర్లాండ్, వెరీ ఇంపార్టెంట్ కొలనీ. అండ్ యాన్యువల్ మీటింగ్ జరుగుతుంటది. రీసెంట్ యాన్యువల్ మీటింగ్ దావోస్ లో స్విట్జర్లాండ్ చూడడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్ ఎంతవరకు అవసరం అంటే, యూ కెన్ నాట్ నెసరీ సిస్టమిక్ ఛాలెంజెస్ ని సార్ట్అవుట్ చేసుకోవడానికి ఈ ఫోరమ్స్ వర్క్ డిఫరెంట్ సెంటర్స్ లో పనిచేస్తుంటుంది. సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, సెంటర్ ఫర్ నేచర్, క్లైమేట్ ఎక్సెట్రా, డిఫరెంట్ సెంటర్స్ పెట్టుకునేసి వాటితో ఈ ఫోకస్ పర్పస్ కోసం ఫండ్ చేస్తూ ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. దాని తర్వాత కీ ఇనిషియేటివ్స్. దీంట్లో కీ ఇనిషియేటివ్స్ లో ఏది మనకి ఇంపార్టెంట్ అంటే రీస్కిల్లింగ్ రెవల్యూషన్, వెరీ ఇంపార్టెంట్. దీనిలో 1 బిలియన్ పీపుల్ కి ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ కి బై 2030 కి బిల్డ్ చేయాలనే ఒక ఎయిమ్ తో రీస్కిల్లింగ్ రెవల్యూషన్ కి ఉంటుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అది ఒకటి ఇంపార్టెంట్. దాన్ ఎడిసన్ అలయన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎడిసన్ అలయన్స్ అంటే ఏం లేదు, ఇది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ప్రమోట్ చేస్తుంది. ఎసెన్షియల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీస్ నెట్వర్క్ అలయన్స్ దీన్ని ప్రమోట్ చేస్తుంది. దిస్ ఈస్ ఇంపార్టెంట్. దెన్ ఫస్ట్ మూవర్స్ కోalition ఎవరిది అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇది గుర్తుపెట్టుకోండి చాలు. ఈ ఇదేంది ఏం లేదు మనకి, లైక్ ఈ షిప్పింగ్, ట్రక్కింగ్ అండ్ ఏవియేషన్ వీటిలో నుంచి కార్బన్ ఎక్కువ రాకోకుండా ఉండడానికి ఇది పనిచేస్తూ ఉంటుంది. ఇది ఏం లేదు, ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫామ్ అయ్యి, గ్లోబల్ కంపెనీస్ కోalition ఫామ్ అయ్యి డీకార్బనైజ్ ద వరల్డ్స్ హెవీ ఎమిటింగ్ సెక్టర్స్ ఏవైతే షిప్పింగ్, ట్రక్కింగ్, ఏవియేషన్ వాటి నుంచి ఎక్కువ కార్బన్ అనేది రిలీజ్ కాకోకుండా ఈ ఫస్ట్ మూవర్స్ కోalition అనేది ఒక గ్రూప్ ఆఫ్ కొన్ని కంపెనీలు కలిపి ఫామ్ చేస్తూ ఉంటది. అదొకటి ఇంపార్టెంట్. దెన్ నెట్ జీరో ఇండస్ట్రీ ట్రాకర్ ఏం లేదు, ఫస్ట్ లైక్
మనకి లైక్ డీకార్బనైజేషన్ దానికోసం ఇది కూడా డీకార్బనైజేషన్ దాన్ని హార్డ్ టు అబేట్ సెక్టార్ అంటే ఏ సెక్టార్స్ లో అయితే మనము కార్బనైజేషన్ ని తగ్గించుకోవడానికి మనం కష్టంగా ఉంటుందో వాటిలో కొన్ని స్టాండర్డ్స్ ని బిల్డ్ చేయడానికి ఇది హెల్ప్ అవడం అనేది జరుగుతుంది. అంతకంటే ఇంకేం లేదు. దెన్ ద గ్లోబల్ అలయన్స్ ఫర్ ట్రేడ్ అలయన్స్ ఫెసిలిటేషన్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఇది ఏం లేదు, లీస్ట్ డెవలప్మెంట్ కంట్రీస్ అండ్ డెవలప్మెంట్ కంట్రీస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్, వాటిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ప్రమోట్ చేస్తుంది. తద్వారా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే ఉందో దట్ ఈస్ టు ఫెసిలిటేట్ ద ట్రేడ్. ఆ ట్రేడ్ ని ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. దానికోసం ఒక గ్లోబల్ అలయన్స్, అంతకంటే ఇంకేం లేదు. You can just ignore. This is regarding the World Economic Forum. Then we'll go to the other important things in news. Like దీంట్లో ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చూసాము. యూనిటింగ్ ఫర్ కన్సెన్సస్ మోడల్. దీనిలో యూనిటింగ్ ఫర్ కన్సెన్సస్ మోడల్ ఇది యుఎన్ దీనిలో లైక్ ఇండియా క్రిటిసైజ్ అనమాట. ఎందుకంటే లైక్ ఏంటి అది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు. దీనిలో ముఖ్యంగా మనకి ఫిలిమ్స్ ఏది ఇంపార్టెంట్ అంటే యూనిటింగ్ ఫర్ కన్సెన్సస్ అంటే ఏంటి. ఇది ఒక గ్రూప్ ఆఫ్ కంట్రీస్ లైక్ నోన్ యాజ్ కాఫీ క్లబ్, వాటినే యునైటెడ్ ఫర్ కన్సెన్సస్ అంటారు. ఇది 1990లో ఫామ్ అవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో మనకి మామూలుగా మనకి యుఎన్ఎస్సి ఉంది, యునైటెడ్ నేషన్ కి 2 ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యుఎన్ఎస్సి లో పర్మనెంట్ మెంబర్స్, నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. ఈ కాఫీ క్లబ్ యొక్క డిమాండ్ ఏంటంటే దీనిలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వెరీ ఇంపార్టెంట్, దీనికి 12 కంట్రీస్ ఉంటారు, దాంట్లో 2 అబ్జర్వర్స్ కూడా ఉన్నారు. P5 కంట్రీస్ ఏవైతే ఉన్నా P5 కంట్రీస్, వాటితో పాటు ఇటలీ, టర్కీ, పాకిస్తాన్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది ఇంపార్టెంట్. వీటి యొక్క మెయిన్ డిమాండ్ ఒకటి పర్మనెంట్ సీట్స్ ఇంకా పెంచకూడదు, పర్మనెంట్ సీట్స్ పెంచకూడదు అండ్ వాటికి వీటో పవర్ తగ్గించాలి. నాన్ పర్మనెంట్ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్పాండ్ చేయండి, తద్వారా రీజనల్ ఇంక్లూసివిటీ పెరుగుతుంది అని చెప్పేసి యూనైటింగ్ ఫర్ కన్సెన్సస్ మోడల్, దాన్ని కాఫీ క్లబ్ వీళ్ళు పనిచేస్తుంటారు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్. ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ఏం లేదు, లైక్ కలెక్టివ్ సెక్యూరిటీగా పనిచేస్తుంటుంది. అంటే ఏం లేదు, ఒక కంట్రీ మీద అటాక్ చేస్తే అక్కడ ఆ గ్రూప్ లో ఉన్న కంట్రీస్ మొత్తం అందరి మీద అటాక్ అని ఫీల్ అయ్యి దెన్ కలెక్టివ్లీ ఫైట్ ఫర్ దట్, అంతకంటే ఇంకేం లేదు. దీనిలో ఎప్పుడు ఇది ఫామ్ అయింది అనేది అంటే వెరీ ఇంపార్టెంట్, 1992లో తేష్కాన్ ఉజ్బెకిస్తాన్ లో దీన్ని ఫామ్ అవడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ఎందుకు వచ్చిందంటే మనకి ఇది రష్యా లీడ్ చేస్తుంది. ఈ కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ ని హెడ్ రష్యా చేస్తుంది కాబట్టి దీనిలో నుంచి ఆర్మేనియా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మాకు కలెక్టివ్ సెక్యూరిటీలో మేము భాగముండము అని ఏది వచ్చిందంటే ఆర్మేనియా. మనకు ఒకవేళ క్వశ్చన్ వస్తే కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ మెంబర్స్ ఏవి అనే ఒక ఆప్షన్ ఏమైనా వస్తే ఆర్మేనియా అనేది ఉండకుండా చూసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. దానిలో 6 మెంబర్స్ ఉంటారు. ఒకటి ఆర్మేనియా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ బెలారియస్. దీనిలో ఆర్మేనియా అనేది బయటకు వచ్చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దీనిలో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ గా అజర్బైజాన్, జార్జియా, బెలారియస్ జాయిన్డ్ ఇట్. ట్రీటీ బికేమ్ ఫోర్స్ ఇన్ 1992లో ఇది ట్రీటీ దీనికోసం ఒక కలెక్టివ్ గ్రూప్ ఫామ్ అవుదామని 1992లో సైన్ చేశాక అజర్బైజాన్, జార్జియా, బెలారియస్ జాయిన్ అయ్యాయి అండ్ ట్రీటీ 1994 నుంచి యాక్షన్ లో ఉంది. ప్రజెంట్ గా ఈ 6 మెంబర్స్ ఉన్నారు. బెలారియా రీసెంట్ గా ఒక లైక్ CSTO ప్రిసైడ్ చేసినటువంటి, అది ఇంపార్టెంట్ కాదు కానీ ఇది ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్. ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇది ఇంటర్ గవర్నమెంట్ మిలిటరీ అలయన్స్ బిట్వీన్ ద రష్యా అండ్ ఫార్మర్ సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్. సో రష్యా నుంచి ఇంతకుముందు డివైడ్ అయిన కంట్రీస్ వాటి అన్నిటికి మధ్య ఇది ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలయన్స్. వెరీ ఇంపార్టెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, నేషనల్ అండ్ కలెక్టివ్ సెక్యూరిటీని ప్రమోట్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం లేదు. అండ్ వాటి మధ్య కోఆపరేషన్ బిల్డ్ చేయాలి. ఫారిన్ పాలసీ కోఆర్డినేషన్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేస్తుంది. అంతకంటే ఇంకేం వస్తుంది. దెన్ విల్ గో టు ద షంఘై కోఆపరేషన్. మనం ఆల్రెడీ లైక్ లాస్ట్ PT3 క్లియర్ గా చెప్పుకున్నాము. దీనిలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ ఈ షంఘై కోఆపరేషన్ స్టార్ట్అప్ ఫోరం అనేది ఫామ్ అవడం జరిగింది. ఈ స్టార్ట్అప్ ఫోరం అనేది ఈ ఇనిషియేటివ్ లో మనకి స్టార్ట్అప్ సంబంధించిన ఇంటరాక్షన్స్ ఆ మెంబర్స్ కంట్రీస్ మధ్యలో మొత్తం జరుగుతుంటుంది. దానివల్ల ఇన్నోవేషన్ ప్రమోట్ అవుతుంది, జాబ్స్ కొత్తగా క్రియేట్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్. అంతకుమించి ఇంకేం, స్టార్ట్అప్ ఫోరం SCOకి సంబంధించింది ఇది, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. దీనిలో ఇంకొకటి ఒక స్పెషల్ వింగ్ ఫర్ స్పెషల్ ఫామ్ అవడం జరిగింది. దట్ ఈస్ స్పెషల్ వర్కింగ్ గ్రూప్ ఫర్
స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్. దీని మెయిన్ ఉద్దేశం ఒకటే, ఈ స్టార్టప్స్ లో ఇన్నోవేషన్ లో వాటికన్నిటికి ఇది ప్రమోట్ చేయడం అనేది ముఖ్య ఉద్దేశం. వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడ ఈ లైక్ సమ్మిట్ ఎక్కడ అయింది అదంతా మనకి ఇంపార్టెంట్ కాదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్, యూ కెన్ జస్ట్ స్టోర్. అయితే లైక్ ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ స్పెషల్ వర్కింగ్ గ్రూప్ ఫర్ స్టార్ట్అప్ అండ్ ఇన్నోవేషన్ కి ఇట్ ఈస్ పర్మనెంట్లీ చైర్డ్ బై ఇండియా. ఈ యొక్క పాయింట్ ఇంపార్టెంట్. దెన్ లైక్ మెయిన్ ఉద్దేశం దీనికి ఏంటంటే ఎస్సీఓ మెంబర్ స్టేట్స్ మధ్య కోలాబరేషన్ కోఆపరేషన్ ని పెంచాలి. సో దట్ ఆ ఎస్సీఓ లో ఉన్న రీజనల్ కంట్రీస్ మొత్తం వాటి మధ్య ఎకనామిక్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయాలి. అంతకంటే ఇంకేం లేదు. యూ కెన్ జస్ట్ లీవ్ ఇట్. దెన్ ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఇది ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక లైక్ ఇట్స్ ఏ గ్రూపింగ్. ఆబ్వియస్ గా దీనిలో లైక్ it promotes to promote the cooperation and integration leading to the establishment of economic union in the West Africa. సో వెస్ట్ ఆఫ్రికాలో కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ మొత్తము నేను నిన్న ఐఎమ్ సారీ లాస్ట్ PT 365 లో ఎకనామిక్ యూనియన్ అంటే చెప్పాను. ఎకనామిక్ యూనియన్ అంటే రీజనల్ కోఆపరేషన్ ఉంటుంది. ఒక ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి మధ్య లైక్ ఒక లెవెల్లో లైక్ దే ట్రీట్ అదర్ కంట్రీస్ నుంచి ఇస్తున్న ప్రోడక్ట్స్ కి వీళ్ళు ఎక్స్ట్రా టాక్సెస్ వేరు, దాని నెక్స్ట్ లెవెల్ కి టాక్సెస్ లెవెల్, దాని నెక్స్ట్ లెవెల్ కి ఎకనామిక్ కోఆపరేషన్ అని చెప్పాను. అది వెస్ట్ ఆఫ్రికాలో లైక్ ఎకనామిక్ యూనియన్ ని బిల్డ్ చేయడం కోసము ఇది ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్ట్ ఆఫ్రికన్ స్టేట్స్ ఇది ఫామ్ అవడం జరిగింది. దీంట్లో ఇప్పుడు మనం రీసెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది అంటే లైక్ ఇది ఎందుకు అంటే ఆబ్వియస్ గా వెస్ట్ ఆఫ్రికా పీపుల్ లో మార్కెట్స్ మొత్తం యూనియన్ అయితే ఎకనామిక్ యూనియన్ జరిగితే వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్ మొత్తానికి లైక్ లివింగ్ స్టాండర్డ్స్ పెరగాలి, ఎకనామిక్ స్టెబిలిటీ పెరగాలి, అండ్ ఆ మెంబర్ స్టేట్స్ మొత్తానికి రిలేషన్షిప్స్ పెరగాలి. తద్వారా ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆఫ్రికన్ కాంటినెంట్ అనేది జరుగుతుంది. అందుకోసము దీనిలో లైక్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్ కంప్లీట్లీ. ఏం క్వశ్చన్స్ ఏం రావడం జరగదు. దెన్ ఆఫ్రికా క్లబ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆఫ్రికా క్లబ్ మనకి ఇది ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఒకటి అంటే లైక్ మనకి ఆఫ్రికా క్లబ్ ఇట్ వాజ్ దీన్ని మనము అలయన్స్ ఫర్ ఆఫ్రికా మల్టీలేటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. సో మల్టీలేటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం ఇది ప్రమోట్ చేస్తుంది. ఇది కోలిషన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సో దట్ ఇది టు అడ్రస్ ద షార్ట్ కమింగ్స్ ఇన్ ద గ్లోబల్ అండ్ కాంటినెంటల్ ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్. సో ఫైనాన్షియల్ ఆర్కిటెక్చర్ లో గ్లోబల్ లెవెల్లో ఇది ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆ షార్ట్ కమింగ్స్ కి ఫిక్స్ చేస్తుంది. అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ వాటిలో ఇన్నోవేటివ్ గా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ బిల్డ్ చేయడం దాంతో పాటు మనకి డెప్త్ మేనేజ్మెంట్ వాటన్నిటికి ఇది పనిచేస్తుంది. అండ్ కోర్ మెంబర్షిప్ చూస్తే ఆఫ్రికన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్, ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆఫ్రికా ఫైనాన్స్ కోఆపరేషన్, ఆఫ్రికన్ రీఇన్సూరెన్స్ కోఆపరేషన్, వీళ్ళందరూ దీనిలో కోర్ మెంబర్షిప్ లో ఉంటారు. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. దిస్ ఇస్ ఇన్ న్యూస్ ఇండియా నైబర్హుడ్. సో ఇండియా నీడ్స్ నైబర్హుడ్ లో ఫస్ట్ ది కాలాదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ అండి. వెరీ ఇంపార్టెంట్. దీనిలో మనకి ఏంటి ప్రాజెక్ట్ ఏంటి అదొకటే ఇంపార్టెంట్. దీనిలో మెయిన్ ఒక ఉద్దేశం లైక్ ఇండియాకి మయన్మార్ కి మధ్య ఫ్రమ్ పోర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఈస్టర్న్ సీ పోర్ట్ టు మయన్మార్ సిత్వే పోర్ట్ అండ్ ఫర్దర్ టు నార్త్ ఈస్ట్ రీజన్ కి లైక్ ట్రేడ్ కనెక్టివిటీని పెంపొందించాలి. సో ఇండియాకి మయన్మార్ కి మధ్య ఇది ఫెసిలిటేట్ చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. దీనిలో ముఖ్యంగా 4 స్టేజెస్ ఉంటుంది. ఒకటి కోల్కతా నుంచి సిత్వే వరకు సీ రూట్ త్రూ బే ఆఫ్ బెంగాల్. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. దెన్ సిత్వే టు లైక్ పలేత్వా ఇన్లాండ్, దట్ ఈస్ త్రూ రివర్ కాలాదాన్. దిస్ ఈస్ ద సెకండ్ స్టేజ్. దెన్ ది పలేత్వా టు ఇండియా మయన్మార్ బార్డర్ కి థర్డ్ స్టేజ్. దెన్ ఆ బార్డర్ నుంచి బార్డర్ టు లైక్ లవంతాయ్ ఇన్ మిజోరాం. దిస్ ఇస్ ద ఫోర్త్ స్టేజ్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ అండి. లెట్స్ సీ మోస్ట్ ఇంపార్టెంట్ గా లైక్ ఇట్ ఈస్ ఎ మల్టీ మోడల్ ప్రాజెక్ట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. వై దిస్ ఇస్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అంటున్నాం అంటే ఇట్ ఈస్ హావింగ్ ద ల్యాండ్ రూట్, సీ రూట్ అండ్ ఇన్లాండ్ రూట్ కూడా ఉంది. అందుకని ఇది ఇన్లాండ్ రూట్ ఉంది. ఈ 4 స్టేజెస్ లైక్ మెమరైజ్ చేయడానికి ట్రై చేయండి. దిస్ మే హెల్ప్ యూ త్రూ దిస్ ప్రాజెక్ట్. మయన్మార్ లో మెయిన్ గా మనం లైక్ చైనాకు ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది దీనివల్ల. దట్ ఈస్ అవర్ ఇంట్రెస్ట్ అండి. దాన్ విల్ గో టు ద సౌత్ ఈస్ట్ ఏషియాలో మెకాంగ్ రివర్, గల్ఫ్ ఆఫ్ టోకిన్ అండ్ ఇండోనేషియా. లెట్స్ సీ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ న్యూస్. మెకాంగ్ రివర్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్. మెకాంగ్ రివర్ అంటే ఏంటి? ట్రాన్స్ బౌండరీ రివర్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా.
in glaciers of Tibet that drains into South China Sea. సో ఇది సౌత్ చైనా సీ. ఈ సౌత్ చైనా సీలో ఇది డ్రైన్ అవుతుంది. అది ఇవ్వడం జరిగింది. దెన్ ఇది ఫ్లోస్ త్రూ చైనా, మయన్మార్, లావోస్, థైలాండ్, కంబోడియా అండ్ వియత్నాం. వియత్నాం లో వెళ్ళేటప్పుడు రీసెంట్ గా న్యూస్ ఏమొచ్చిందంటే అక్కడ సాల్ట్ వాటర్ వెళ్తుంది ఆ మెకాంగ్ డెల్టా రీజన్ వల్ల. దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి లాట్స్ ఆఫ్ క్రాప్ లాస్ జరుగుతుంది. అండ్ వియత్నాం ఈస్ కాల్డ్ రైస్ బౌల్, అందుకే ఇది న్యూస్ లో రావడం జరిగింది. అండ్ లావోస్ గురించి చూస్తే లావోస్ లో ఒక టౌన్ ఉంది, టౌన్ ఆఫ్ లువాంగ్ లువాంగ్ ప్రబాంగ్ ఇన్ లావోస్. దానికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది. అండ్ బికాస్ ఆఫ్ ద ఈ డ్యామ్ ప్రాజెక్ట్ దీని వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు లూజ్ దట్ యునెస్కో స్టేటస్ ఏదైతే ఉందో అది పోయే ప్రమాదం ఉంది అని చెప్పేసి అక్కడ ఒక డ్యామ్ ప్రాజెక్ట్ మెకాంగ్ రివర్ పైన కట్టడం వల్ల అది ఆ స్టేటస్ పోతుంది అని చెప్పి వాళ్ళ కన్సర్న్ ఉంది. దిస్ ఈస్ రిగార్డింగ్ ఇన్ న్యూస్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్, ఇండోనేషియా. సో రీసెంట్ గా ఇండియా ఇండోనేషియా రిలేషన్షిప్స్, డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ స్టార్ట్ అయ్యి 75 years జరిగింది. దానిలో న్యూస్ వచ్చింది. సో ల్యాండ్ బౌండరీస్ చూసినట్టయితే వెరీ ఇంపార్టెంట్, మలేషియా, పపా న్యూగినియా అండ్ ఈస్ట్ టైమూర్. దయచేసి గో టు ద మ్యాప్ అండ్ యూ నీడ్ టు మ్యాపింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి వీటికి. అండ్ ఇట్ స్ట్రెచెస్ ఫ్రమ్ ఇండియన్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. దెన్ ఇండోనేషియా అంటే ఏంటి, ఇట్స్ మీరు చూసినట్టయితే ఒక చైన్ ఆఫ్ ఐలాండ్స్ ఉంది. దాన్ని మనం ఆర్కిపెలగో అంటాము. దీని బౌండరీస్ మనం మెరిటైమ్ బౌండరీస్ ఏ కంట్రీతో ఉంది అది చూసినట్టయితే సింగపూర్ ఇస్ దేర్. దెన్ ఫిలిప్పైన్స్ ఇస్ దేర్, ఆస్ట్రేలియా అండ్ ఆబ్వియస్ గా ఇండియా ఉంది. ఇవన్నీ మ్యారిటైమ్ బౌండరీస్. ప్లీజ్ గో త్రూ దీస్ థింగ్స్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ బై లుకింగ్ ద మ్యాప్. అది మనం చూసే విధానం. దీనిలో మెయిన్ ముఖ్యంగా మనకి ఇండోనేషియా అంటే ఇట్స్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్, దానికి ఆర్చిపెలాగో తెలియాలి మనకి. ఇది స్ట్రెచెస్ ఫ్రమ్ ఇండియన్ ఓషన్ నుంచి పసిఫిక్ ఓషన్ వరకు ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్ స్ట్రెచ్ అవుతుంది. దాని బౌండరీస్ చూడండి, మలేషియా, ఈస్ట్ టైమర్, పపాగునియా, ఇవన్నీ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద క్వశ్చన్ మే కమ్ ఆన్ దిస్ ఇండోనేషియా. దెన్ విల్ గో టు ద గల్ఫ్ ఆఫ్ టోంకిన్. సో ఐ డోంట్ వాంట్ టు బోర్డమ్ యూ అండ్ మీ టైం కూడా నేను వేస్ట్ చేయదలుచుకోలేదు. అండ్ ఈవెన్ ఇఫ్ ఐ టెల్ దీస్ థింగ్స్, ఈ ఫ్యాక్ట్స్ అన్ని నేను అక్కడ చూసి చదివినట్టే ఉంటుంది. అండ్ కొత్తగా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఏది ఉండదు. అండ్ దీస్ హ్యాస్ టు బి వన్. దీన్ని కరెక్ట్ గా మాస్టర్ చేసుకోవాలంటే పక్కన మ్యాపింగ్ చూసుకుంటూ ఇవి చదవడం అనేది ఇంపార్టెంట్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. సో ఐ డోంట్ వాంట్ టు ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఏదైతే ఉందో, లాస్ట్ టైం వీడియో కూడా నేను చూసాను. అండ్ మొత్తం చూసాక ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇట్ డజంట్ డెలివర్డ్ మచ్ అనిపించింది. సో నేను ఒకటి స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నాను. దీనికి మీరే ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్ ఈ టాపిక్ ఏదైతే ఉందో దీనిలో అరౌండ్ 10 to 12 టాపిక్స్ ఉన్నాయి. మ్యాపింగ్ చూసుకుంటూ ఈ ఏరియాని కొద్దిగా అబ్జర్వ్ చేయండి. అండ్ 4-5 సార్లు చూసుకుంటే హెల్ప్ అవుతుంది. అండ్ ఐ వాంట్ టు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ రూపంలో కూడా చూసినా కూడా ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ యువర్ టైం. దానికోసము ఐఎమ్ జస్ట్ లీవింగ్ దిస్ సెక్షన్ టు యూ. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. దయచేసి ఇవి మ్యాపింగ్ చూసుకుంటూ కంప్లీట్ చేసుకోండి. అండ్ దేర్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అంతకంటే ఇంకేం లేదు. దెన్ విల్ గో టు ద థర్డ్ టాపిక్, ఇండో పసిఫిక్ రీజన్. ఇదంతా మ్యాపింగ్ ఏ, ప్లేసెస్ ఇన్ న్యూస్. జస్ట్ గో త్రూ ఇట్. దేర్ ఆర్ అరౌండ్ 12 టాపిక్స్ అండి. ఇవన్నీ మీరు చేసుకోండి. దెన్ విల్ గో టు ద bilateral relations. We'll start the bilateral relations. See, నేను కాన్షియస్ గా ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. అండ్ ఎవరైతే సిన్సియర్ గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి బోర్డమ్ కాకూడదని ఐఎమ్ స్కిప్పింగ్ ద కంటెంట్ ప్లేసెస్ ఇన్ న్యూస్. ఎందుకంటే ఏ ప్లేస్ ఉంది, దాని బౌండరీస్ ఏంటి, దానిలో 1-2 ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ ఏంటి అనేది మాత్రం హైలైట్ చేసుకుంటే అది కంప్లీట్ అయిపోతుంది. అంతకంటే డీటెయిల్ గా వెళ్ళి డోంట్ వేస్ట్ యువర్ టైం. బికాస్ బై ద టైమ్ యూ కంప్లీట్ యువర్ ఎగ్జామ్ అయిపోయే టైంకి మీకు ఎగ్జామ్ ముందు రివిజన్ కూడా అది వర్కౌట్ అవ్వదు. సో డోంట్ డిపెండ్ ఆన్ దట్. కంప్లీట్ దీన్ని అనుకోద్దండి. మీరు దయచేసి కాన్షియస్ గా మ్యాప్ చూసుకుంటూ దాన్ని ఒకసారి డీటెయిల్ గా చేసుకోండి. విల్ స్టార్ట్ ద బైలేటరల్ రిలేషన్స్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అండ్ కచదీవు ఐలాండ్. సో ఇంటర్నేషనల్ బౌండరీ మ్యారిటైమ్ లైన్ గురించి డీటెయిల్ గా చెప్పుకుందాం. సో ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ ఏం లేదు. ఇక్కడ లెట్ 2 కంట్రీస్ ఉంది అనుకున్నాం. దిస్ ఇస్ ఇండియా, దిస్ ఇస్ పాకిస్తాన్, మధ్యలో ఒక ఓషన్ ఉంది అనుకుందాం. దీనిలో ఈ బౌండరీ ఇక్కడ వరకు ఇండియాది, ఇక్కడ వరకు శ్రీలంకది అని ఏదైతే డివైడ్ చేస్తుందో దీన్నే ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ అంటారు. ఇది ఎక్కడి వరకు డివైడ్ అవుతుంది అనేది ఆబ్వియస్ గా
దీనికి ఒక సపరేట్ ఉంది, యుఎన్ క్లాస్ ఉంది, యుఎన్ లా, యుఎన్ క్లాస్ ఉంది. దానికి అనుగుణంగా ఇది డిఫైన్ చేయబడుతుంది. దీన్ని డీటెయిల్ గా మనం చూద్దాం. లెట్ సి ఎలా అది డివైడ్ అవుతుంది. యుఎన్ క్లాస్ మ్యారిటైమ్ జోన్స్ ఎలా డివైడ్ అవుతుంది అంటే, లెట్ సి ఇది ఇండియా యొక్క టెరిటోరియల్ లైన్ అనుకుందాం, ఇండియా యొక్క బౌండరీ అనుకుందాం. ఇక్కడ దీని నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు, 12 నాటికల్ వరకు టెరిటోరియల్ సీ అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఈ టెరిటోరియల్ సీ వరకు లైక్ మనకి కంప్లీట్ గా ఇది మన ప్రాంతమే. దీని తర్వాత 200 నాటికల్ మైల్స్ వరకు, సారీ, దాని తర్వాత 12 నాటికల్ మైల్స్ వరకు, అంటే 24 నాటికల్ మైల్స్, 12 టు 24 నాటికల్ మైల్స్ వరకు దాన్ని కంటైజియస్ జోన్ అంటారు. ఫస్ట్ 12 నాటికల్ మైల్స్ ని ఆ టెరిటోరియల్ బౌండరీ దగ్గర నుంచి, ఆ టెరిటోరియల్ సీ బేస్ లైన్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ సీ అంటారు. దాని తర్వాత 12 నాటికల్ మైల్స్ వరకు కంటైజియస్ జోన్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ కంటైజియస్ జోన్ స్టార్ట్ అయినప్పటి నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ అంటారు. సో ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఏ మినరల్స్ ఉన్నా అది మన కంట్రీ ప్రాపర్టీనే అలా కన్సిడర్ చేయాలి. దెన్ ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో చూడండి, ఇక్కడ మనకి కాంటినెంటల్ షెల్ఫ్ అనేది ఫార్మ్ అవడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంటినెంటల్ షెల్ఫ్ ఇక్కడ ఫార్మ్ అవడం జరిగింది. ఈ కాంటినెంటల్ షెల్ఫ్ దగ్గర నుంచి 350 నాటికల్ మైల్స్ వరకు, ఇది మనం చూస్తే ఇక్కడ నుంచి 350 నాటికల్ మైల్స్ వరకు వెరీ ఇంపార్టెంట్. దీన్ని మనం లైక్ ఇక్కడ వరకు మనం ఆబ్వియస్ గా మనకి సావరిన్ రైట్స్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అనమాట. సో మన కాంటినెంటల్ షెల్ఫ్ దగ్గర నుంచి మాక్సిమం 350 మైల్స్ వరకు మనకి సావరిన్ రైట్స్ ఉంటుంది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని హైసీస్ అంటాము. వెరీ ఇంపార్టెంట్. సో దాని తర్వాత వచ్చేది హైసీస్ అంటాము. ఇది ఇండియన్ సైడ్ నుంచి, అండ్ అటువైపు సైడ్ నుంచి కూడా అలాగే క్లాసిఫికేషన్ చేసుకుంటూ వస్తాము. అండ్ లైక్ ఈవెన్ క్లాస్ ఫాలో అయ్యేది ఈక్విడిస్టెంట్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. ఈక్విడిస్టెంట్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది అంటే ఏంటి, ఇది ఇండియా యొక్క టెరిటోరియల్ ఏరియా లాస్ట్ ఉంది అనుకోండి, అండ్ లైక్ శ్రీలంక ఉంది అనుకోండి, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్, దాన్ని ఈక్వి డిస్టెన్స్ ప్రిన్సిపల్ అంటారు అనమాట. దాన్ని ఫాలో అవుతూనే రెండు కంట్రీల మధ్య బౌండరీని ఇది బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. అదొకటి ఇంపార్టెంట్. లైక్ ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. దెన్ అంతకంటే ఇంకేం లేదు. అంటే దీనిలో మనం చూసినట్టయితే లైక్ ఈ మాక్సిమం సావరెన్ రైట్స్ ఏదైతే ఉందో కాంటినెంటల్ నుంచి 350 నాటికల్ మైల్స్ తర్వాత ఏదైతే ఉందో హైసీలో ప్రాంతం మొత్తం, దానికి నేషనల్ రైట్స్ ఉండదు. ఆ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. దెన్ ఇక్కడ అది యుఎన్ క్లాస్ గురించి. ఇక్కడ మనకి ఈ కచ్చదీవు ఐలాండ్ గురించి ఇన్ డీటెయిల్ చూసినట్టయితే, కచ్చదీవు లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యారిటైమ్ బౌండరీ ఆఫ్ శ్రీలంకలో ఈ ఐలాండ్ వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుందాం. లొకేటెడ్ విత్ నార్త్ ఈస్ట్ ఆఫ్ రామేశ్వరం. ఇది ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. అందుకంటే ఇంకేం లేదు. ఇది వాల్కానిక్ ఎరప్షన్ వల్ల ఫామ్ అయింది. అండ్ వెజ్ బ్యాంక్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ ఫిషింగ్ గ్రౌండ్స్ అండ్ ఈజ్ ఎ మచ్ మోర్ స్ట్రాటజిక్ పార్ట్ ఆఫ్ ద సీ దాన్ కచ్చదీవు ఐలాండ్. ఇది ఎక్కడ వస్తుందో చూద్దాం. వెజ్ బ్యాంక్ అనేది ఇది ఇండియా, దిస్ ఈజ్ ఇండియా. దెన్ మనకి రామేశ్వరం ఇక్కడ ఉంది. దెన్ ధనుష్కోడి ఇస్ సదరన్ మోస్ట్ పార్ట్ ధనుష్కోడి. దాని తర్వాత లైక్ ఇది శ్రీలంకలో జాఫ్నా, అండ్ వీటికి రెండింటికి మధ్య కచ్చదీవు ఐలాండ్ ఇక్కడ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వస్తుంది. దీనిలో మనం చూస్తే ఆబ్వియస్ గా లైక్ ఈజ్ టెలింగ్ లైక్ ఇక్కడ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ గా ఒక అగ్రిమెంట్ జరిగింది ఇండియాకి లైక్ శ్రీలంకకి మధ్య. దట్ ఈస్ 1974 అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్ ప్రకారము మనకి ఆబ్వియస్ గా మన ఇండియన్ ఫిషర్మెన్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు నెట్స్ ఫ్రీడమ్ అంటే ఆరేసుకోవడానికి వాటికి దే కెన్ గో టు ద ఈ కచ్చదీవు ఐలాండ్ వరకు వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఫిషింగ్ చేయకూడదు. ఆ అగ్రిమెంట్ ఉంది. బట్ ఫిషింగ్ చేస్తుంటారని చెప్పి ఎప్పుడు వాళ్ళకి జైల్లో పెట్టడం, ఆ కేసులు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్. ద ఆర్టికల్ 15 ఆఫ్ యుఎన్ క్లాస్ ప్రకారం ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ గా నేను పైన ఏదైతే చెప్పానో దీనిలో ఆ బౌండరీ అడ్జస్ట్మెంట్స్, బౌండరీస్ అడ్జస్ట్మెంట్ చేసుకునే దానిలో కొన్ని ఎగ్జంప్షన్స్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది మీడియం లైన్ ఫామ్ అవడంలో అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వి డిస్టెన్స్ ప్రిన్సిపల్ ఫాలో అవుతుంది కదా. ఆ ఈక్వి డిస్టెన్స్ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతూ కొన్నిసార్లు ఎక్సెప్షన్స్ కూడా ఉండొచ్చు. ఆ ఎక్సెప్షన్స్ విల్ బి అలౌడ్ బై ద ఆర్టికల్ 15. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్. దెన్ విల్ గో టు ద ఇండియా భూటాన్ రిలేషన్స్. ఇండియా భూటాన్ రిలేషన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రైమ్ మినిస్టర్ కి ఆర్డర్ ఆఫ్ దర్గ్ గ్లాపో అవార్డ్ రావడం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియా భూటాన్ ఫ్రెండ్షిప్ కి స్ట్రెంథన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ లైక్ ఇట్ ఆల్సో లైక్ రికగ్నిషన్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ కి
వెరీ బిగ్ రికగ్నిషన్. ఇండియా భూటాన్ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ చాలా బాగుంది అండ్ పీపుల్ సెంట్రిక్ లీడర్షిప్ ఉందని చెప్పి ఒక మంచి రికగ్నిషన్. అండ్ ఇట్ ఆల్సో హానర్స్ లైక్ ఒక ఇండియా గ్లోబల్ పవర్ గా లైక్ ఎవాల్వ్ అవుతుంది అని చెప్పడానికి అది కూడా సైన్ గా పరిగణించడం జరుగుతుంది. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా లైక్ భూటాన్ గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇది ల్యాండ్ ఆఫ్ కంట్రీ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా ఇన్ ఈస్టర్న్ హిమాలయస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ల్యాండ్ ఆఫ్ కంట్రీ. 4 స్టేట్స్ తో బౌండరీస్ ఉంది, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కం. వెరీ ఇంపార్టెంట్. అండ్ సౌత్ వరల్డ్ లో ఫ్లో అయ్యే అన్ని రివర్స్ లైక్ మనకి లైక్ బ్రహ్మపుత్ర, like all the rivers that flow southward and like join the Brahmaputra river in India. Very important. Bhutan lo flow any rivers, then Brahmaputra lo join అవుతుంది ఇండియాలో. ఒక ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. సో భూటాన్ లో సౌత్ లో ఫ్లో ఎన్ని రివర్స్ మనకి ఇండియాలో వెళ్తుంది, బ్రహ్మపుత్రలో జాయిన్ అవుతుంది ఇండియాలో. అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా వరల్డ్ మొత్తంలో ఫస్ట్ కార్బన్ నెగిటివ్ కంట్రీ. అంటే ఏం లేదు, మరి వాళ్ళు కార్బన్ ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తారో అది చాలా తక్కువ ఉంది, కార్బన్ సింక్ చాలా ఎక్కువ ఉంది దీనికన్నా. అది ఇంపార్టెంట్ అనమాట. సో కార్బన్ నెగిటివ్ కంట్రీ, కార్బన్ నెగిటివ్ కంట్రీలో ఫస్ట్ ఏదంటే ఇది భూటాన్. వెరీ ఇంపార్టెంట్. దెన్ మనకి లైక్ గ్లోబల్ హ్యాపీనెస్ గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉంది. ఆ గ్రాస్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో దానికి ఎవరు ఆద్యులు అంటే భూటాన్ ఇస్ బెస్ట్ నోన్ ఫర్ ద ఫిలాసఫీ. వెరీ ఇంపార్టెంట్. జీడిపి కన్నా కూడా గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ని ప్రమోట్ చేస్తుంది, దానికి కూడా వీళ్ళు ఆద్యులు. అదొకటి గుర్తుపెట్టుకోండి. దెన్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ లో మనకి ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్ సైన్డ్ ఇన్ 1949. అది 2007 లో రెన్యూ చేయడం అనేది జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకి లైక్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆ ట్రేడ్ లో చూస్తే లైక్ ఇండియా ఈస్ ద భూటాన్ టాప్ ట్రేడ్ పార్ట్నర్. వెరీ ఇంపార్టెంట్ అనమాట. భూటాన్ కి ట్రేడ్ చేసే దానిలో బిగ్గెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఎవరంటే మనమే. వెరీ ఇంపార్టెంట్. విత్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియాస్ ఫేవర్. అది ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళకి బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ మనమే, బట్ ఆ ట్రేడ్ ఫేవర్ అనేది మనకి అనుగుణంగానే. సో లైక్ వీఆర్ ద ట్రేడ్ సర్ప్లస్, ఇండియా వైపే ట్రేడ్ సర్ప్లస్ ఉంది. అది ఇంపార్టెంట్ చెప్తున్నాడు. అండ్ మనకి ఫ్రీ ట్రేడ్ రిజిమ్ ఉంది. ఈ ఫ్రీ ట్రేడ్ రిజిమ్ లేదు, ఏం లేదు, ట్రేడ్, కామర్స్, ట్రాన్సిట్ వీటన్నిట్లను ఇది ఫ్రీ ట్రేడ్ రెజిమ్ ఫెసిలిటేట్ చేస్తుంది బిట్వీన్ దీస్ 2 కంట్రీస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఈ పార్ట్నర్షిప్ ఎలా ఎవాల్వ్ అయింది మనం చూసినట్టయితే మన బెనిఫిషరీస్, మనం బయట ఇంటర్నేషనల్ ఎయిడ్ ఇస్తుంటాము, దానిలో బిగ్గెస్ట్ బెనిఫిషరీ ఏది అంటే భూటాన్. మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ లైక్ గెలఫు మైండ్ఫుల్నెస్ సిటీ అని ఒకటి ఇంటర్నేషనల్ సిటీని భూటాన్ ఈస్ గోయింగ్ టు ప్లాన్. అది మనకి అస్సాం బార్డర్ కి ఆ సిటీ అనేది రావడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. దెన్ హైడ్రో పవర్ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. దెన్ ప్రాజెక్ట్ డంకర్ ఒకటి ఇంపార్టెంట్. ఇండియాస్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ మెజారిటీ ఆఫ్ రోడ్స్ ని భూటాన్ లో బిల్డ్ చేస్తుంది. మెజారిటీ ఆఫ్ రోడ్స్ ని భూటాన్ లో బిల్డ్ చేస్తుంది ఇండియాస్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్. దాన్నే మనం ప్రాజెక్ట్ డంకర్ అంటాం. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అండ్ వెస్టర్న్ భూటాన్ లో మనము ఆబ్వియస్ గా మిలిటరీ ట్రైనింగ్ ఇస్తున్నాం. అదే ద ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ టీమ్ అక్కడ వెళ్ళి మిలిటరీకి పర్మనెంట్ గా అక్కడే ఉండి లైక్ రాయల్ భూటాన్ ఆర్మీకి ట్రైనింగ్ చేయడం అనేది జరుగుతుంది. అదొకటి ఇంపార్టెంట్. అండ్ రూపే, బీ మ్యాప్ ఇవన్నీ అక్కడ కూడా లాంచ్ చేయడం అనేది జరిగింది. దానికి ఆబ్వియస్ గా వి హావ్ ద కొలాబరేషన్ విత్ దెమ్. టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్ తో కొలాబరేట్ అయ్యి డిజిటల్ దృక్యుల్ ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. అది ఇంపార్టెంట్. అండ్ లైక్ శాటిలైట్ దానిలో కూడా ఇస్రో హాస్ లాంచ్ ఇండియా భూటాన్ సాట్. అదొకటి ఇంపార్టెంట్. అండ్ మనకి దోక్లాం ప్లాటూ ఉంది. అండ్ నార్త్ భూటాన్ లో జక్లాంగ్ అండ్ ట్రాన్స్లాంగ్ ఆ ఏరియాలో చూస్తే వెరీ ఇంపార్టెంట్. అది లైక్ ఇండియాకి చైనాకి భూటాన్ ట్రయాంగిల్ అంటారు ఆ ఏరియాలో. వెరీ ఇంపార్టెంట్. దోక్లాం అనేది కంటెంటెన్స్ ఇష్యూ అక్కడ, ఎందుకంటే అది మనకి భూటాన్కి మనకి లైక్ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇండియాకు ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ భూటాన్. అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ గా చైనా ఒక విలేజ్ ను కూడా బిల్డ్ చేయడం అనేది జరిగింది. దాన్నే పాండా అంటారు. అదొకటి ఇంపార్టెంట్. అక్కడ వెరీ ఇంపార్టెంట్ గా సాక్తాంగ్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఇది మాది అని చైనా క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అదొక ఇష్యూ భూటాన్ కి చైనాకి మధ్య కూడా ఉంది. అదొక ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్, ఇండియా రష్యా రిలేషన్స్. రష్యా గురించి కొన్ని పాయింట్స్. దీనికి మారిటైమ్ బౌండరీస్ చూస్తే వెరీ ఇంపార్టెంట్. బౌండెడ్ టు ద నార్త్ అండ్ ఈస్ట్ బై నార్త్ లోను ఈస్ట్ లోను ఆర్కిటిక్ అండ్ పసిఫిక్ ఓషన్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. అందుకంటే నైబర్స్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. నైబర్స్ చూడండి లైక్ ఇది దయచేసి మ్యాపింగ్ చూస్తూ దీన్ని చదవండి. ఏమని ఫ్యాక్ట్స్ మనం చూసినట్టయితే మాక్సిమం ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెంట్ దీనిలో రష్యానే మాక్సిమం ఎక్స్టెంట్ ఉంది. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్.
ఈజ్ ఎ హోమ్ టు డీపెస్ట్ లేక్ బైకాల్. బైకాల్ అనేది డీపెస్ట్ లేక్, అది ఒకటి ఇంపార్టెంట్. హైయెస్ట్ పాయింట్ మౌంట్ ఎల్బ్రస్, ఇది ఒకటి పాయింట్ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇండియా రష్యా కోఆపరేషన్ దానిలో మోస్ట్ ఇంపార్టెంట్ గా ఏంటంటే మనకి పొలిటికల్ గా లైక్ లాట్స్ ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. ఆ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్పెషల్ అండ్ ప్రివిలేజ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్, అది 2009 లో నార్మల్ గా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్పెషల్ అండ్ ప్రివిలేజ్ పార్ట్నర్షిప్ లెవెల్ కి రైజ్ అయింది. అండ్ 2+2 డైలాగ్, లైక్ మన డిఫెన్స్ మినిస్టర్ మన ఫారెన్ మినిస్టర్, వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ మన ఫారెన్ మినిస్టర్, దట్ ఈస్ 2+2 డైలాగ్. అది కూడా లైక్ ఇనాగ్రేట్ అయింది రెండింటికి మధ్య. దెన్ మనకి డిఫెన్స్ ఐటమ్స్ లో లాట్ ఆఫ్ థింగ్స్ బయోలేటరల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లైక్ S4, లైక్ S4 మిజైల్స్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ లైక్ మనం లైక్ T-90 ట్యాంక్స్ అండ్ Sukhoi 30 MKI అండ్ ప్రొడక్షన్ ఆఫ్ AK లైక్ 203 రైఫల్స్ ఇన్ ఇండియా, వీటికన్నిటికి మనకి లైసెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దెన్ బ్రాహ్మోస్ మిసైల్ మనము ప్లస్ రష్యా ఇద్దరు కలిపి మిసైల్, అది ఇద్దరిది, లైక్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకి మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ దానికోసం కూడా వీఆర్ హ్యావింగ్ ద like agreement for the period of 2021 నుంచి 2031. దెన్ బైలేటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇంద్రా ఉంది రెండు స్టేట్స్ మధ్య. అండ్ స్పేస్ కోఆపరేషన్ లో చూస్తే గగన్యాన్ ఇస్ ద ఫస్ట్ మ్యాన్డ్ లైక్ స్పేస్ మిషన్ గగన్యాన్, అది లైక్ రష్యా దానికి సపోర్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది, అదొకటి ఇంపార్టెంట్. దెన్ లైక్ అంతకంటే ఇంకేం అవసరం లేదు, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇండియా అండ్ రష్యా ఇవి రెండు కలిసి ఇది ఫ్యూచర్ దీన్ని బిల్డ్ చేయడానికి దర్ బోత్ ఆర్ హావింగ్ సమ్ ప్యాక్ట్ అంటే అగ్రిమెంట్ ఉంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. దెన్ అంతే అండి, అంతకంటే ఇంకేం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. ఐ వాంట్ టు సమ్ అప్ దిస్ వెరీ ఫాస్ట్, దెన్ విల్ గో టు నాన్ అలైన్మెంట్ మూమెంట్. నాన్ అలైన్మెంట్ మూమెంట్ సారీ, రీసెంట్ గా 19 సమ్మిట్ ఉగాండాలో జరిగింది, అది న్యూస్ లో రావడం జరిగింది. సో నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటే ఏం చూద్దాం. సి ఇట్ ఇస్ ఏషియా ఆఫ్రికా కాన్ఫరెన్స్ ఒకటి ఫామ్ అయింది. సి నాన్ అలైన్మెంట్ లేదు, బేసిక్ చెప్పేస్తా మీకు అర్థమైపోతుంది. సి మనకి అప్పుడు కోల్డ్ వార్ ఉండింది బిట్వీన్ ద USA అండ్ రష్యా. దట్ ఈస్ ఆల్సో ఫేస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ డీకాలనైజ్ అయ్యి ఫ్రీడమ్ అవుతున్నాయి. ఆ ఫ్రీడమ్ అవుతున్నప్పుడు అక్కడ లాట్స్ ఆఫ్ కంట్రీస్ కి ప్రెషర్ ఉండింది, ఐదర్ టు జాయిన్ ద బ్లాక్ ఆఫ్ USA ఆర్ ద బ్లాక్ ఆఫ్ USSR. USSR లైక్ సోవియట్, అది సోషలిస్ట్ బ్లాక్, అండ్ ఇది క్యాపిటలిస్ట్ బ్లాక్. ఈ రెండు బ్లాక్స్ లో దేనికి సపోర్ట్ చేస్తామని చెప్పి లైక్ ఇంటర్నేషనల్ గా ప్రెషర్ ఉండింది. అండ్ అప్పుడే డీకాలనైజ్ అయ్యి ఫ్రీడమ్ వస్తున్న కంట్రీస్ కి ఈ రెండు బ్లాక్ లోనూ జాయిన్ కావడానికి ఇష్టం లేకుండా ఉండే. ఆ టైంలో కొంతమంది లీడర్స్ ఫామ్ అయ్యేసి లైక్ రెండిట్లోనూ మేము జాయిన్ అవ్వము, రెండిట్లోనూ మనం ఒక దాంట్లో జాయిన్ అయితే ఇంకో దానికి ఎనిమిగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది, అది వద్దు, మేము లైక్ విల్ ఫార్మ్ ద నాన్ అలైన్డ్ అని, విల్ నాట్ అలైన్ టు ఎనీ ఆఫ్ ద కంట్రీ అని కొన్ని కంట్రీస్ ఈ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశాయి. దట్ ఈస్ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్. ఆ లీడర్స్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ, లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. జవహర్లాల్ నెహ్రూ ఫ్రమ్ ఇండియా, సుకర్ణో ఫ్రమ్ ఇండోనేషియా, అండ్ జోసెఫీ బ్రోజ్ టిల్టో ఫ్రమ్ యుగోస్లేవియా, అండ్ నాసర్ ఫ్రమ్ ఈజిప్ట్, అండ్ లైక్ నికోర్మా ఫ్రమ్ గానా. వీళ్ళందరూ డీకాలనైజేషన్ ప్రాసెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అండ్ దే చోస్ నాట్ టు జాయిన్ ఎనీ ఆఫ్ దిస్ బ్లాక్స్, వెరీ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ దీనిలో లైక్ ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ అదర్ రీజన్స్ ఆఫ్ ద వరల్డ్ దీంట్లో పార్టిసిపేట్ చేశాయి, వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్ గా నామ్ బేస్డ్ ఆన్ 10 ప్రిన్సిపల్స్ ఆఫ్ బాండింగ్. ఆ బాండింగ్ అనేది ఒక ఏరియా పేరు, దట్ ఈస్ బాండింగ్ కాన్ఫరెన్స్. దానిలో ఏదైతే ప్రిన్సిపల్స్ వాళ్ళు ఫైనలైజ్ చేశారో దానికి అనుగుణంగా ఇది కౌన్సిల్ చేయడం జరుగుతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, వీటి యొక్క ఫస్ట్ కాన్ఫరెన్స్ దాన్నే బాలగ్రేడ్ కాన్ఫరెన్స్ అంటారు 1961 లో. అండ్ NIM లో 121 మెంబర్స్ ఉన్నారు ఇంక్లూడింగ్ ఇండియా. దట్స్ ఇట్, అంతకంటే ఇంకేమి ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయకండి. దెన్ ఈ NIM గురించి ఇంకొద్దిగా ఇన్ఫర్మేషన్ చూస్తే 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల్ ఉంది. ఇట్ వాస్ బేస్డ్ ఆన్ ద NIM పాలసీ అనేది 5 ప్రిన్సిపల్స్ ఆఫ్ పంచశీల్ దాని బేస్ మీద ఉంది. అండ్ అదే మనకి అదే ప్రిన్సిపల్ ఇండియా చైనాకి మధ్య కూడా మనం 1954 లో సైన్ చేయడం అనేది జరిగింది, అదొకటి ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం లేదు. NIM డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మల్ ఫండింగ్ క్యారెక్టర్ ఆర్ ట్రీటీ అండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పర్మనెంట్ సెక్రటరియట్, అది ఇంపార్టెంట్ అనమాట. అంతకంటే ఇంకేం అవసరం లేదు, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. సౌత్ సుడాన్ హ్యాస్ బికమ్ ద న్యూ మెంబర్, 121st మెంబర్, అదొకటి గుర్తుపెట్టుకోండి చాలా, అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్.
లైక్ జీనోసైడ్ కన్వెన్షన్. జీనోసైడ్ కన్వెన్షన్. ఫస్ట్ జీనోసైడ్ అంటే ఏంటి చూద్దాం. జీనోసైడ్ అంటే ఏంటి చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. జీనోసైడ్ అంటే ఇప్పుడు లైక్ ఇంటెన్షనలీ మనం ఒక ఎథనిక్ గ్రూప్ కానీ, రేషియల్ గ్రూప్ కానీ, రిలీజియస్ గ్రూప్ కానీ మనం డిస్ట్రాయ్ చేయాలి. ఒక ఒక ఏరియాలో కానీ, లేకపోతే కంప్లీట్ దేశంలో కానీ, కంప్లీట్ ప్రపంచంలో కానీ, ఒక ఏరియాలో కానీ మనం డిస్ట్రాయ్ చేయాలనుకుంటే అదేదే దానికి సంబంధించిన యాక్ట్స్ ఏవైతే చేస్తామో దాన్ని జీనోసైడ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ జీనోసైడ్ ఆబ్వియస్ గా ఉండకూడదు. దానికోసమే జీనోసైడ్ కన్వెన్షన్. ఈ జీనోసైడ్ కన్వెన్షన్ అఫీషియల్ గా కన్వెన్షన్ ఆన్ ద ప్రివెన్షన్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ద క్రైమ్ ఆఫ్ జీనోసైడ్ 1948. ఇది అఫీషియల్ గా జీనోసైడ్ కన్వెన్షన్ నే ఈ పేరుతో పిలవడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇది ఆబ్వియస్ గా జీనోసైడ్ దానికి ఉండకూడదని ఫస్ట్ కోడిఫైడ్ చేసింది. ఇస్ ద ఫస్ట్ హ్యూమన్ రైట్స్ ట్రీటీ యుఎన్జిఏ అడాప్ట్ చేసింది. ఇది ఒక ఇంపార్టెంట్. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇది వార్ టైంలోనూ జరగచ్చు, పీస్ టైంలో కూడా జరగచ్చు. పీస్ టైంలో కూడా సైలెంట్ గా కూడా ఒక ఎథనిక్ క్లెన్సింగ్ ఎథనిక్ గ్రూప్ ని ఒక సైడ్ నుంచి చంపుకుంటూ వచ్చేది అంతే, వేరేదేం లేదు. సో ఈ జీనోసైడ్ కన్వెన్షన్ లో ఏం లేదు. 153 స్టేట్స్ దీంట్లో రాటిఫై చేశాయి. ఇండియా సైన్ చేసింది, రాటిఫై కూడా చేసింది. సైన్ చేయడం అంటే ఏం లేదు, ఆ అగ్రిమెంట్ దాని ఆ కన్వెన్షన్ లో మనం సైన్ చేయడం. రాటిఫైడ్ అంటే మనం దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మన పార్లమెంట్ లో 1/3 పీపుల్ మొత్తం ఓటింగ్ వేయడం. ఆ ఓటింగ్ ఏదైతే జరుగుతుందో రాటిఫికేషన్ అంటారు. ఈ జీనోసైడ్ కన్వెన్షన్ ఎగ్నెస్ట్ గా మనం ఈ రెండు మనం ఇచ్చేసాం. ఎగ్నెస్ట్ గా కాదు, జీనోసైడ్ కన్వెన్షన్. సో జీనోసైడ్ ప్రివెంట్ చేయడం కోసం రెండు రాటిఫై కూడా చేయడం అనేది జరిగింది. హౌఎవర్ మన ఇండియాలో సపరేట్ గా ఈ జీనోసైడ్ లేకుండా ఉండడానికి సపరేట్ గా యాక్ట్ మనం ఏం పాస్ చేసుకోలేదు. వెరీ ఇంపార్టెంట్. లైక్ దీనికి సంబంధించి జీనోసైడ్ సంబంధించిన కేసెస్ ఎక్కడైనా ఉంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వెళ్తుంది. వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని రెండు ఉన్నాయి. ఆ రెండింటి గురించి మనం డీటెయిల్ గా చూస్తాం. ఇప్పుడు ఎక్కడైనా మనకి లైక్ జీనోసైడ్ జరుగుతుంది అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వెళ్ళాలా. అట్లనే మనకి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని కూడా ఇంకోటి ఉంది. ఆ రెండింటి గురించి కొద్దిగా డీటెయిల్ గా ఇవ్వడం జరిగింది. మనకి యునైటెడ్ నేషన్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అందరికి ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గాన్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని హెడ్ క్వార్టర్స్ హేగ్, నెదర్లాండ్స్ లో ఉంది. ఇట్స్ ద ఓన్లీ ప్రిన్సిపల్ ఆర్గాన్ ఆఫ్ యుఎన్ నాట్ లొకేటెడ్ ఇన్ ద న్యూయార్క్. అంటే ఏంటంటే యుఎన్ సంబంధించిన ప్రిన్సిపల్ ఆర్గాన్స్ మొత్తం న్యూయార్క్ లో ఉన్నాయి. బట్ ఇది మాత్రం హేగ్ ఆర్ నెదర్లాండ్స్ లో ఉంది. అది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనమాట. సో యుఎన్ సంబంధించిన అన్ని ప్రిన్సిపల్ ఆర్గాన్స్ న్యూయార్క్ లో ఉన్నాయి. బట్ ఒకే ఒక ప్రిన్సిపల్ ఆర్గాన్ యుఎన్ సంబంధించింది, దట్ ఈస్ ఇన్ నెదర్లాండ్. వెరీ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ గా మనకి ఏమైనా ఇంటర్నేషనల్ లా విషయంలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయనుకో, వాటికి అడ్వైజరీ ఒపీనియన్స్ ఏమైనా కావాలనుకో, అంటే నేషనల్ లెవెల్లో లాస్ అటువంటి వాటికి ఒపీనియన్స్ ఇవ్వడం కానీ, ఆ లీగల్ డిస్ప్యూట్స్ ఇవ్వడం కానీ ఇది చేస్తుంది. వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఏదైతే వర్డిక్ట్ ఇస్తుందో దట్ ఈస్ బైండింగ్ ఆన్ ద పార్టీస్. అండ్ ఎటువంటి అపీల్ దీనిపైన ఇంకా ఉండదు. దీంట్లో 15 జడ్జెస్ ఉంటారు. అండ్ కరెంట్లీ ఇండియా నుంచి ఒక జడ్జి కూడా ఉన్నాడు. దట్స్ ఇట్. అండ్ హూ ఆర్ ఎలెక్టెడ్ ఫర్ 9 years బై ద యుఎన్జిఏ అండ్ యుఎన్ఎస్సి. వీళ్ళిద్దరూ వీటిని ఎలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అఫీషియల్ లాంగ్వేజ్ ఈస్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనిలో ఇప్పుడు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఎవరు కేసు వేయచ్చు, ఎవరు చేయొచ్చు అంటే ఓన్లీ స్టేట్స్ ఆర్ ఎలిజిబుల్ అనమాట బిఫోర్ ద కోర్ట్. అంటే ఇప్పుడు ఇండివిజువల్స్ కానీ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ కానీ, కార్పొరేషన్స్ కానీ, ప్రైవేట్ ఎంటిటీస్ కానీ వేయడానికి వీల్లేదు. దట్ ఈస్ రిగార్డింగ్ ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దెన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ గురించి మాట్లాడితే ఇది రోమ్ స్టాట్యూట్ బేస్డ్ గా ఫామ్ అయింది. రోమ్ స్టాట్యూట్ బేస్డ్ గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఫామ్ అవ్వడం జరిగింది. ఇది హెడ్ క్వార్టర్స్ కూడా హేగ్, నెదర్లాండ్స్ లోనే ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఒక సిమిలారిటీ రెండింటికి హేగ్ లోనే ఉంది, అదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇది ఇంటర్నేషనల్ కోర్ట్ టు ఇన్వెస్టిగేట్ అండ్ లైక్ ఒక కంట్రీలో ఒక ఇండివిజువల్ ఉన్నాడు, ఇంకో కంట్రీ ఇక్కడ క్రైమ్ చేశాడు, ఇంకో కంట్రీకి వెళ్ళిపోయాడు అనుకో, అట్లా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ఏవైతే చేశారో వాటికి అన్నిటికీ ఎవరైనా అటువంటి వాళ్ళు జీనోసైడ్స్ చేస్తున్నా, క్రైమ్స్ విత్ హ్యూమానిటీ, వార్ క్రైమ్స్, అగ్రెషన్, ఈ వాటిలో విషయాలు అన్నిటికీ ఆ ఇండివిజువల్స్ మొత్తానికి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ద్వారా న్యాయం దొరకడం అనేది జరుగుతుంది. 123 countries are party to it and India is not a member. Very important. India is not a member of International Criminal Court. India is a member of International Court of Justice. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్లీ దీని జ్యుడిషిక్షన్స్ చూస్తే కొన్ని జడ్జిమెంట్స్, అదర్ కీ జడ్జిమెంట్స్, కీ ఇన్ఫర్మేషన్ ఏముంది దీనిలో చూస్తే, జడ్జిమెంట్స్ ఆర్ ఫైనల్
without appeal and binding. ఇది ఒక ఫ్యాక్ట్ ఇంపార్టెంట్. అండ్ ద కోర్ట్ డస్ నాట్ హ్యావ్ ఎన్ ఇట్స్ ఓన్ పోలీస్ ఫోర్స్. సో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కి సపరేట్ గా పోలీస్ ఫోర్స్ అంటూ ఉండదు. దట్ రిలేస్ ఆన్ ద స్టేట్స్ కోఆపరేషన్ టు అరెస్ట్ అండ్ సరెండర్ ద సస్పెక్ట్స్. సో ఇప్పుడు మన ఇండియా నుంచి ఒక క్రిమినల్ ఇక్కడ జినోసైడ్ ఇట్లాంటివి ఏమన్నా చేసి వేరే కంట్రీకి వెళ్ళిపోయాడు అనుకో, వాడు వేరే వేరే కంట్రీలో ఉన్నాడు, మనం కేసు వేసినప్పుడు లైక్ మన పోలీస్ కానీ వాడు ఎక్కడ ఉన్నాడో వేరే స్టేట్ వాళ్ళ కోఆపరేషన్ తీసుకునేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. దీనికంటే సపరేట్ పోలీస్ అంటూ ఉండదు. అండ్ ఈ మనం కంపారిజన్ చూసినట్టయితే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ దీనిలో చూస్తే గిన లైక్ డిస్ప్యూట్ బిట్వీన్ ద నేషన్ ఓవర్ ద మ్యాటర్ ఆఫ్ లా. సో మ్యాటర్ ఆఫ్ లా ఆ దేశంలో లా ఈ దేశంలో ఆ దేశంలో లా లైక్ జినోసైడ్ ని ప్రివెంట్ చేయ, నాట్ జినోసైడ్, లైక్ అది కంటిన్యూస్ గా ఉంది, లైక్ సరిగ్గా లేదు అంటే అటువంటి వాటికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చూస్తుంది. బట్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ చూస్తే లైక్ ఇండివిజువల్ లెవెల్లో కూడా లైక్ అఫెన్సెస్ ఉన్నారా, క్రైమ్ అగైన్స్ట్ హ్యూమానిటీ ఉన్నారా, అక్కడవన్నీ ఇది హ్యాండిల్ చేస్తుంది. ఆ రెండింటికి ఉన్న డిఫరెన్స్ మనం గమనించాలి దయచేసి. విత్ దట్ వీ హావ్ కంప్లీటెడ్ దట్ వన్. దెన్ అదర్ రీసెంట్ డెవలప్మెంట్ సమ్మిట్ ఫర్ డెమోక్రసీ. జస్ట్ యూ కెన్ ఇగ్నోర్ మనకి క్వశ్చన్స్ ఏం రావు. మిషన్ అపిసిన్స్ ఎవరిదంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిషన్ అపిసిన్స్ ఎవరిది అంటే యూరోపియన్ వాళ్ళది. దీనిలో మెయిన్ గా ఏం లేదు, ఇది టు ప్రిజర్వ్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ అండ్ టు ప్రొవైడ్ మ్యారిటైమ్ సిచ్యుయేషనల్ అవేర్నెస్ అకంపెనీ లైక్ షిప్స్ వాటికి లైక్ మల్టీ మోడల్ అటాక్స్ చాలా ఇష్యూస్ ఉంటాయి, వాటన్నిటి నుంచి ప్రొటెక్ట్ చేసి ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ప్రొటెక్ట్ చేయడం కోసము. అండ్ దీనిలో లైక్ ఏవైతే సీ రూట్స్ ఉంటాయో వాటన్నిటి నుంచి ఇది కోఆపరేషన్ ఇస్తుంది. బాబెల్ మండప్, స్ట్రైట్స్ ఆఫ్ హార్మోస్, రెడ్ సీ, గల్ఫ్ ఆఫ్ అడన్, అరేబియన్ సీ, గల్ఫ్ ఆఫ్ ఉమన్, అరేబియన్ గల్ఫ్, వీటన్నిటిని మ్యాపింగ్ చూడండి, అన్ని బౌండరీస్ చూడండి, అన్ని దీనిలో భాగం ఉంది. అదొకటి ఇంపార్టెంట్. వేమియర్ ట్రయాంగిల్. వేమియర్ ట్రయాంగిల్ అంటే ఏంటి, అదొకటి ఇంపార్టెంట్. లైక్ లైక్ యూరోప్ అండ్ ఫోర్స్ క్లోజర్ టైస్ విత్ ద 3 అదర్ సొసైటీస్, వాటితో ఇది ఉంది. దీంట్లో ఏవేవి ఉంటాయి అదొకటి ఇంపార్టెంట్ అండి. జర్మనీ, పోలాండ్ అండ్ ఫ్రాన్స్, ఇది వేమియర్ ట్రయాంగిల్, వెరీ ఇంపార్టెంట్. యూరోప్ సంబంధించిన క్లోజర్ కంట్రీస్ కి వీటికి ఆబ్వియస్ గా కొంచెం షేర్డ్ విజన్ ఉంటుంది. దానికోసం ఇది న్యూస్ లో రావడం అనేది జరుగుతుంది, అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ విల్ గో టు ద రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ కంట్రోల్ ఉంది కదా, దాన్ని ఎలా రూల్ చేద్దాము, ఎలా దాన్ని బెటర్ చేద్దాం అనే దానికోసం డైలాగ్స్. దానిలో పార్టిసిపెంట్స్ ఎవరు అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఇండియా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ గా యుఎస్ లేదు, అది గుర్తుపెట్టుకోండి చాలు, అంతకంటే ఇంకేం అవసరం లేదు. 6th డైలాగ్ జరుగుతుంది, అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ ఇంద్రావతి అంటే ఏంటి, అదొక్కటి మనకి ఇంపార్టెంట్. ఆపరేషన్ ఇంద్రావతి దీనిలో హైతీ నుంచి మన నేషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికి లైక్ వీఆర్ ఎవాక్యువేటింగ్ అనమాట, అంతకంటే ఇంకేం లేదు. టు ఎవాక్యువేట్ ఇట్స్ నేషనల్స్ ఫ్రమ్ హైతీ టు ద డొమినియన్ రిపబ్లిక్. అవసరం లేదండి ఇది, బట్ మన నేషనల్స్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. హైతీ నుంచి డొమినియన్ రిపబ్లిక్ దాని నేషనల్స్ ని ఎవాక్యువేట్ చేయడం. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ సోస్ థింగ్స్. దెన్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఎవరు ఇది చేస్తారు, అదొక్కటి ఇంపార్టెంట్. దట్ ఈస్ లైక్ హెన్లీ అండ్ పార్ట్నర్స్, important. You can just ignore అండి, you can just ignore these two also, Operation Indravati, and you can just ignore both. Then we'll go to the security aspects. మనం చూస్తే ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్. లెట్స్ స్టార్ట్ దిస్ వన్. ఇండియా మయన్మార్ మధ్య ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్ ఉంది, దాన్ని వీఆర్ స్క్రాపింగ్ అవుట్. సో టు స్క్రాప్ ద ఫ్రీ మూవ్మెంట్ రెజ్యూమ్, ఇది యూనియన్ హోమ్ మినిస్టర్ స్టెప్ తీసుకుంది. అయితే ఇది ఏంటి అనేది అదంతా ఇంపార్టెంట్ ఏం కాదు మనకి. మయన్మార్ మ్యాపింగ్ చూసుకోండి, బౌండరీస్ చూసుకోండి, మ్యారిటైమ్ బౌండరీస్ అండ్ వాటర్ బాడీస్ అక్కడ ఏముంది, ఇరబడి, దట్ ఈస్ ఇది చూసుకోండి, ఈ మ్యాపింగ్ చూసుకోండి, అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ ఇండియా మయన్మార్ రిలేషన్స్, ఇది ఒకటి చూసుకోండి. దెన్ లైక్ ఇదంతా లైక్ అవసరం లేదు, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్ వన్. ఇండియా మయన్మార్ రిలేషన్స్ చూస్తే ఇట్స్ లైక్ బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అగ్రిమెంట్ అండ్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ గురించి ఎకానమీ చాలా డీటెయిల్ గా చెప్పుకున్నాం. ఇవి రెండు మనకి ఇండియా మయన్మార్ కి ఉంది. దెన్ కాలాదాన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఆబ్వియస్లీ. దెన్ ఇండియా మయన్మార్ థైలాండ్ ట్రైలేటరల్ హైవే.
దీస్ ఆర్ ద ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్. దెన్ రెండు బిమ్స్టిక్ అండ్ మెకాన్ గంగా కోఆపరేషన్ లో రెండు కంట్రీస్ ఉన్నాయి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ మయన్మార్ వాస్ గివెన్ స్టేటస్ ఆఫ్ అబ్జర్వర్ ఇన్ సార్క్ నేషన్స్. సార్క్ నేషన్స్ దానిలో మనకి మయన్మార్ కి అబ్జర్వర్ స్టేటస్ ఉంది. అండ్ ఇండియా మయన్మార్ బయోలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్ చూస్తే జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంది. ఇండియా మయన్మార్ బయోలేటరల్ ఆర్మీ ఎక్సర్సైజ్, దట్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ రెండింటికి మధ్య ఉంది. అదొకటి ఇంపార్టెంట్. అంతకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ దీస్ థింగ్స్. దెన్ విల్ గో టు ద గ్రే జోన్ వార్ఫేర్. ఈ ఆర్టికల్ మొత్తంలో మనకు ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ గా, ఇది రెసినా డైలాగ్ జరిగింది. రెసినా డైలాగ్ లో దీని డిస్కషన్ వచ్చింది. దానిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ రెసినా డైలాగ్ అంటే ఏంటి, ఇది ఒక్కటే మనకు క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. ఇది కంపల్సరీ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ ఇది. రెసినా డైలాగ్ అంటే ఏం లేదు, మోస్ట్ ఇంపార్టెంట్ గా దీనిలో లాట్స్ ఆఫ్ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామిక్ ఇష్యూస్ మొత్తం వరల్డ్ లో ఏ ఉన్నాయి, వాటిని ఎలా అడ్రస్ చేయాలి అని ఇండియా ఒక కాన్ఫరెన్స్ ని కండక్ట్ చేస్తుంది. దాన్ని రెసినా డైలాగ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. సో గ్లోబల్ కమ్యూనిటీ మొత్తంలో జియో పొలిటికల్ పరంగా, జియో ఎకనామిక్ పరంగా ఏ ఇష్యూస్ ఉన్నాయి, వాటిని ఎట్లా సాల్వ్ అవుట్ చేయాలి అని చెప్పి ఇండియా యొక్క ప్రీమియర్ కాన్ఫరెన్స్ ఇది. వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ హోస్టెడ్ బై ద అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇన్ రిలేషన్షిప్ విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. వెరీ ఇంపార్టెంట్. అందుకంటే ఇంకేం, రెసినా డైలాగ్ అంటే ఏంటి, జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామికల్ ఇష్యూస్ ఇన్ ద వరల్డ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దట్ ఈ ఆ కాన్ఫరెన్స్ ఎవరిదంటే ఇండియా వాళ్ళది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. దెన్ లైక్ గ్రే జోన్ వార్ఫేర్ అంటే ఏంటి, అదొక్కటి తెలుసుకుందాం సార్. గ్రే జోన్ వార్ఫేర్ అంటే ఏంటో, మనకి మామూలుగా ట్రెడిషనల్ వార్ఫేర్ కాకుండా అన్కన్వెన్షనల్ టాక్టిక్స్ అండ్ అన్కన్వెన్షనల్ స్ట్రాటజీస్ వాడతారు దీనిలో. అందుకనే ఇట్ ఇస్ కంప్లీట్ నాట్ వైట్, కంప్లీట్ నాట్ బ్లాక్, రెండు మిక్స్ అయి ఉంటుంది. అందుకే మనకి అన్కన్వెన్షనల్ టాక్టిక్స్ ని వాడి మనమే ఆ వార్ దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంతే, ఇంకేం అవసరం లేదు. లైక్ వాళ్ళకి భయపెట్టుకోకుండా డైరెక్ట్ గా అటాక్ చేయడం, అట్లాంటివి అనమాట. అట్లాంటివన్నీ యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్. దెన్ విల్ గో టు ద నెక్స్ట్ వన్. సి ఐఎమ్ లీవింగ్ అన్నెసరీ థింగ్స్ అండి. ఐఎమ్ లైక్ అన్నెసరీ థింగ్స్ మొత్తం అవాయిడ్ చేస్తున్నా. దెన్ అదితి స్కీమ్, దట్ ఈస్ ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ విత్ ఐడెక్స్. అదితి స్కీమ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా, అదితి స్కీమ్ అంటే ఏంటి, ఏ మినిస్ట్రీ కింద వస్తుంది, ఇది తెలియాలి తప్పకుండా. అదితి స్కీమ్ అంటే వెరీ ఇంపార్టెంట్. అందుకంటే ఏం లేదు, అదితి స్కీమ్ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద మనము 30 డీప్ టెక్నికల్, డీప్ టెక్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ టెక్నాలజీస్ ని బిల్డ్ చేయబోతున్నాం దీనిలో. వెరీ ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన ఆబ్వియస్ గా బడ్జెట్ ఎక్కడ నుంచి అదంతా మనకి ఇంపార్టెంట్ కాదు. దీంట్లో లైక్ అవి బిల్డ్ చేయడానికి లైక్ క్రిటికలీ రిక్వైర్డ్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీకి ఎటువంటి టెక్నాలజీ అవసరమో అటువంటి టెక్నాలజీస్ ని, 30 టెక్నాలజీస్ మనం దీనిలో బిల్డ్ చేయబోతున్నాం. అదే అదితి స్కీమ్. అందుకంటే ఇంకేం అవసరం లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 పాయింట్స్ తప్ప ఇంకేం అవసరం లేదు. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అయితే ఏ స్టార్ట్అప్స్ కి వీటికి మనం హెల్ప్ చేస్తామంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ లైక్ ఇండస్ట్రీ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి ఏదైతే ఉంటుందో, అది ఏదైతే రికగ్నైజ్ చేస్తుందో ఆ స్టార్ట్అప్స్ కి దీనిలో ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దానికి 50% ఆఫ్ ద గ్రాంట్ వస్తుంది విత్ క్యాప్ ఆఫ్ 25 crores. అది ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ వీటికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీస్ యాక్ట్ కింద ఇన్కార్పొరేట్ అయి ఉండాలి అండ్ ఎంఎస్ఎంఈలుగా గుర్తించి ఉండాలి. అది ప్రైమర్లీ యాజ్ ఎంఎస్ఎంఈగా ఉండాలి. ఇది మనకి ఇంపార్టెంట్. ఈ కండిషన్లు ఉంటే చాలు వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఇండివిజువల్ ఇన్నోవేటర్స్ కూడా కావచ్చు. లైక్ ఇండివిజువల్ లైక్ రిజిస్టర్డ్ యాజ్ ద స్టార్ట్అప్ ఆర్ ఎంఎస్ఎంఈ కూడా ఉండిండొచ్చు. అందుకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, మనకి ఐడెక్స్ అనేది ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ అనేది ఏంటి, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది ఒకటి ఏం లేదు, మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, లాట్స్ ఆఫ్ ఆపరేషన్ దీనిలో ఉంటాయో, వాటికి లైక్ డిఫెన్స్ ఇన్నోవేషన్స్ కానీ అవి ఏ స్టాండర్డ్స్ ఉండాలి అనేది దిస్ విల్ గివ్. అదొకటి గుర్తుపెట్టుకొని చాలు. ఇట్ ఈస్ ద ఆపరేషనల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద డిఫెన్స్ ఇన్నోవేషన్ ఆర్గనైజేషన్, విచ్ ఈస్ ద డిఐఓ ఈస్ ద సెక్షన్ 8 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. అదొకటి గుర్తుపెట్టుకొని చాలు. అందుకంటే ఇంకేం అవసరం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్. లైక్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ మనము లైక్ యూపీలో బిల్డ్ చేస్తున్నాం, ఇంకోటి తమిళనాడులో కూడా ఉంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. దెన్ లైక్ ఇది డిఫెన్స్ ఇండస్ట్రీ సెక్టర్ వాజ్ ఓపెన్ 100% ఫర్ ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ ఇన్ 2001. ఇది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో 100% ఇది ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ కింద ఇచ్చేయచ్చు. అది కూడా ఇంపార్టెంట్.
దెన్ ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ కి ఇండిజినస్ డిఫెన్స్ ప్రొడక్షన్ దానికోసము కొన్ని స్టెప్స్ తీసుకోవడం అనేది జరిగింది ప్రమోట్ చేయడం కోసం. దాంట్లో మొదటిది మనకి డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఒక ప్రొసీజర్ లేఅవుట్ ఉంది. దాని ద్వారా మనకి డొమెస్టిక్ సోర్సెస్ ఎట్లా ప్రొక్యూర్ చేయాలి క్యాపిటల్ ఐటమ్స్ అనేది ఆ ప్రొసీజర్ ని ఫాలో అవుతూ వీఆర్ గోయింగ్ టు లైక్ ప్రొక్యూర్ అనమాట అదర్ కంట్రీస్ నుంచి. అండ్ ఎఫ్డిఐ దీనిలో లిబరలైజేషన్ ఆఫ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో 74% ఆఫ్ ద ఎఫ్డిఐ అండర్ ఆటోమేటిక్ రూట్, వెరీ ఇంపార్టెంట్. సో ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈ డిఫెన్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్ రూట్ వితౌట్ పర్మిషన్ లేకోకుండా డైరెక్ట్ గా మనము ఆటోమేటిక్ రూట్ లో 74% అంత ఇన్వెస్ట్. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను, దీనిలో ఇన్వెస్ట్మెంట్ బయట కంట్రీ నుంచి 74% అంత ఇన్వెస్ట్మెంట్ ఎఫ్డిఐ రూట్ లో వచ్చాక వాటికి ఇంటిమేట్ చేయాలంటే పర్మిషన్ అవసరం లేదు. ఆటోమేటిక్ రూట్, అప్రూవల్ రూట్ రెండు ఉంటాయి. ఆటోమేటిక్ రూట్ లోనే 74% ఎఫ్డిఐ ఉంది డిఫెన్స్ సెక్టర్ కి. ఇది ఒక్కటి ఇంపార్టెంట్. ఈ రెండు ఫ్యాక్ట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ రెండు ఫ్యాక్ట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ సృజన్ పోర్టల్ అనేది ఇంపార్టెంట్. సృజన్ పోర్టల్ ఈస్ టు ఫెసిలిటేట్ ద లైక్ ఇండిజేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇంక్లూడింగ్ ఎంఎస్ఎంఈ. సో ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ దాన్ని ఇండిజినైజేషన్ అంటే లైక్ ఇక్కడే అటువంటి ప్రొడ్యూస్ చేయడానికి అన్ని ఇక్కడే కొనడాలు అట్లాంటి అనమాట, ఇంక్లూడింగ్ ఎంఎస్సీస్. వాటికన్నిటికి సృజన్ పోర్టల్ ఉంది, దట్ విల్ ఫెసిలిటేట్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ రిగార్డింగ్ దిస్ వన్. దెన్ విల్ గో టు ద లైక్ సైబర్ సెక్యూరిటీ ఇనిషియేటివ్స్. అవసరం లేదండి, మోస్ట్ ఇంపార్టెంట్ సైబర్ సెక్యూరిటీస్ వాటికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కీ రోల్ ప్లే చేస్తుంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు లైక్ సంకలన్ యాప్ ఒకటి లాంచ్ చేశారు, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ సంకలన్ యాప్ ఏంటి అంటే ఈ సంకలన్ యాప్ ద్వారా లైక్ న్యూ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ లైక్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దానిలో లైక్ అవన్నీ దీనిలో ఉండడం అనేది జరుగుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అంతకంటే ఇంకేం అవసరం లేదు, కెన్ జస్ట్ ఇగ్నోర్. ఒకటి జ్యూస్ జాకింగ్ అనే టర్మ్ ఇంపార్టెంట్. జ్యూస్ హ్యాకింగ్ అంటే ఏం లేదు, సి వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక సైబర్ అటాక్. మన మొబైల్ ఫోన్ పోయి పబ్లిక్ ప్లేస్ లో పబ్లిక్ పోర్ట్ లో మనం ఛార్జింగ్ చేసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మాల్వేర్ ని ఆ ఛార్జింగ్ తో పాటు ఎక్కిచ్చేసి మన ఫోన్ హ్యాక్ చేసేస్తారు. దాన్ని జ్యూస్ జాకింగ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. అటువంటివన్నీ ఎక్కువ ఉన్నాయి, కొద్ది జాగ్రత్తలు తీసుకోండి, ఆర్బీఐ చెప్పిందంట, అంతకంటే ఇంకేం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్. దెన్ అదర్ ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ దీంట్లో ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్ఫర్, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి. మనకి స్టాక్ హోమ్ కన్వెన్షన్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పున్నాను. స్టాక్ హోమ్ కన్వెన్షన్ గురించి జస్ట్ యూ గో త్రూ దట్, వాట్ ఈస్ ద స్టాక్ హోమ్ కన్వెన్షన్, అంతకంటే ఇంకేం అవసరం లేదు. దెన్ డైనా ఇనిషియేటివ్ ఇది నార్త్ అట్లాంటిక్ సంబంధించింది. మోస్ట్ ఇంపార్టెంట్ గా లైక్ డైనా ఇనిషియేటివ్ ఈజ్ బై నాటో, వెరీ ఇంపార్టెంట్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ఇది డ్యూయల్ యూజ్ ఇన్నోవేషన్ కెపాసిటీ అక్రాస్ ద లైక్ అలయన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ గా ఇది లైక్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ కి సాల్వ్ చేస్తుంది. ఆల్ నాటో నేషన్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ డైనా. అది డైనా అంటే ఏంటి అదొక్కటి గుర్తుపెట్టుకోవచ్చు చాలు. లైక్ ఏవైతే ఆ నాటో కంట్రీస్ ఉంటాయో వాటికన్నిటికీ కావాల్సిన రీసోర్సెస్, నెట్వర్క్స్ అండ్ గైడెన్స్ అండ్ డీప్ టెక్నాలజీ మొత్తం ఇది ఇస్తుంది. దానికోసం డైనా, అంతే, అంతకంటే ఇంకేం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ లైక్ ఐఎన్ఎస్ జయతు, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి. INS Satyak, you can ignore, no problem, you can just ignore. Like STEAG, Signals Technology Evacuation and Adaptation Group, you can just Operation Sankalp, you can just ignore and no problem. Maximum ఇలాంటివి ఏం అడగరు, ఎందుకంటే we don't want to టైం కూడా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ మూమెంట్ ఎలా ఉంటుందంటే యూ నీడ్ టు కవర్ ద కంప్లీట్ బుక్లెట్స్ ఇన్ వన్ డే. ఆల్ బుక్లెట్స్ ఒక రోజులో రివిజన్ చేయాలి, అలా ఉండాలా. బయలెటరల్ ఎక్సైజ్ ఏ కంట్రీతో ఉంది అది ఇంపార్టెంట్. ఎక్సైజ్ టైగర్ ట్రిమ్ విత్ ద యుఎస్ఏ, ఇండియా యుఎస్ఏ దీని మధ్య ఉంది. దెన్ మనకి కిర్గిస్తాన్ తో ఉంది జాయింట్ స్పెషల్ ఫోర్సెస్. దెన్ మలేషియాతో ఉంది, వి హావ్ ద సముద్ర ఎక్సైజ్ సముద్ర అండ్ లక్ష్మణ. దెన్ థాయిలాండ్ తో కూడా ఉంది, ఇండో థై కార్పాట్. సియాసిల్స్ తో కూడా ఉంది ఎక్సైజ్ లామెతీ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. దెన్ యుఏఈ అండ్ సౌదీ అరేబియాతో కూడా ఉంది. జస్ట్ చూడండి ఏ దాంతో మిలిటరీ ఎక్సైజ్ ఉంది, వాటి స్పెషల్ పేర్లు ఏమన్నా ఉన్నాయి, అదర్ మిలిటరీ ఎక్సైజ్ ఏవి ఉన్నాయి ఒక్కటి చూసినట్టయితే లైక్ ఆపరేషన్
సర్వశక్తి, ఆపరేషన్ సర్వశక్తి. ఆపరేషన్ సర్వశక్తి ఎవరిదంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళది. అదొకటి గుర్తుపెట్టుకోండి. లైక్ ఇట్ ఈస్ టు ఫ్లష్ అవుట్ టెర్రరిస్ట్ అన్నింటినీ లేకుండా ఫ్లష్ అవుట్ అనమాట. దట్ ఈస్ ఆపరేషన్ సర్వినాష్. ఆపరేషన్ సర్వినాష్ అండ్ ఆపరేషన్ సర్వశక్తి. ఆపరేషన్ సర్వినాష్ అంటే పాకిస్తాన్ వాళ్ళ దే హ్యావ్ ద సర్టెన్ అటెంప్ట్స్ అనమాట. జమ్మూ అండ్ కాశ్మీర్ లో టెర్రరిస్ట్ ని ఇన్ఫిల్ట్రేట్ చేయాలని, వాటినన్నింటినీ మనం లైక్ వీఆర్ అటువంటి లేకోకుండా జాగ్రత్త పడేది అదే ఆపరేషన్ సర్వశక్తి. దెన్ భరత్ శక్తి. భరత్ శక్తి ఈజ్ that is Bharat Shakti is a tri-services firing and maneuver exercise between the three services కూడా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అండ్ ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ ఏవేవి ఉన్నాయి, పేర్లు ఇంపార్టెంట్ అండి. ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ ఏవేవి అని లైక్ ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్, ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ది అలాంగ్ విత్ ద ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఎయిర్ ఫోర్స్ అండ్ యుఏఈ వాళ్ళది. ఈ మూడు కంట్రీస్ మధ్య వస్తుంది. వెరీ ఇంపార్టెంట్. మూడుకి ఎయిర్ ఫోర్స్ మధ్య ఎక్సర్సైజ్ డెజర్ట్ నైట్. దెన్ ఐఎంటి ట్రైలైట్, యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ అండి, మాక్సిమం ఇవేమి ఇవ్వవు. మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ ఏవి, ఎక్సర్సైజ్ డ్రాగాన్. మిలాన్ చూడండి, మిలాన్ ఎక్సర్సైజ్ ఈజ్ ద నావల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ 4 కంట్రీస్, ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక అండ్ థాయిలాండ్. ఇది ఒకటి ఇంపార్టెంట్. దెన్ మనకి యూ జస్ట్ గో త్రూ దిస్ ఎక్సర్సైజ్. వాట్ ఆర్ you just go through this exercise. Exercise Steel Force Defender, exercise Cutlass Express. మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ కట్లెస్ ఎక్స్ప్రెస్ అనేది లైక్ సియాచిల్స్ లో ఇట్ ఈస్ ద మల్టీనేషనల్ మారిటైమ్ ఎక్సర్సైజ్ ఎక్స్ప్రెస్ ఇన్ సియాచిల్స్. ఈ ఎక్సర్సైజ్ ఏంటి, ఏ కంట్రీస్ మధ్య ఉంది, అలాంటి కొన్ని చూసుకోండి. మాక్సిమం ఇవి లో కాస్ట్ బెనిఫిట్ అంటారు. అంటే మనము ఇవి మాక్సిమం దీని గురించి ఎక్కువ టైం పెట్టి అన్ని బట్టి కొట్టిపోయినా కూడా మాక్సిమం క్వశ్చన్ రాదు. బట్ కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, ఇంపార్టెంట్ మనం మిస్ కాకూడదు. అదొకటి చూసుకుంటే చాలు. మాక్సిమం అడగరు, ఒకవేళ అడిగితే బాగా నోటెడ్ ఉన్నవే అడుగుతారు, అంతకంటే ఇంకేం లేదు. యూ కెన్ జస్ట్ ఇగ్నోర్ రిమైనింగ్ థింగ్స్. With that, we have completed the international relations also successfully. I hope somewhere I am adding value to your preparation. And if you are liking my efforts, kindly you can subscribe and like and comment also. And tomorrow I will be coming with the economy. Very important and the economy. I am coming with the economy video. దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ గా ప్లేసెస్ ఇన్ న్యూస్ కావాలని వదిలేసాను. ఐ డోంట్ వాంట్ టు బోర్ దెమ్ బికాస్ దాన్ని మ్యాపింగ్ చూసుకునేసి మనం కొద్దిగా స్టడీ చేస్తే హెల్ప్ అవుతుంది. అది ఇండివిజువల్ గా సెల్ఫ్ ఎక్స్ప్లిసిట్ గా కూడా ఉంటుంది కాబట్టి నీట్గా చదివేయచ్చు. With that, we have completed the international relations. We'll go to the economy today. Bye and have a good time.